క్షేమంగా మాయలో మీరు చూపిన మీ దయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పేదతో ఇటు మీ కార్యం పంచుకొని ఇంటుండగా మీకు మాత్రమే మహిమ కలిగినట్లు సహాయం చేయము. అట్లు అందరికీ ఆశీర్వాదకరంగా చేయము. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నా సాక్ష్యం చెప్పేటప్పుడు మా నాన్నగారి సాక్ష్యం కూడా కొంత కలుస్తుంది. అది తప్పనిసరి అవుతుంది అన్నమాట. మాది కడప జిల్లా రాజుపాలెం అనే ఒక చిన్న గ్రామం. మా నాన్నగారి పేరు ఎర్రంరెడ్డి సుబ్బారెడ్డి. మా అమ్మ వారికి మేము నలుగురం సంతానం, ముగ్గురం బ్రదర్సు, తర్వాత ఒక సిస్టర్ సోదరి. ఈ నలుగురిలోనూ నేను కడపటి వాడను. సరే, దాదాపుగా 1968వ సంవత్సరం వరకు ప్రభుని గురించి మాకు ఏమీ తెలియదు. తర్వాత మా నాన్నగారు మా నాయనమ్మకు ఒక్కడే, ఇంకా ఆయనకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు, ఆయన ఒక్కడే. తర్వాత ఆయనకు మేము నలుగురం. అయితే ఈ కడప జిల్లా రాజుపాలెం అనే ఈ చిన్న గ్రామంలో జన్మించి జీవిస్తూ వచ్చాం. వ్యవసాయం, మాకు పొలాలు ఉన్నాయి, ఆ పని చేసుకుంటూ ఉండేవారు. అయితే మా నాన్నగారు మమ్మల్ని అందరినీ చదివించాలని ఆశపడ్డాడు. ఆ ప్రకారం చదివిస్తూ ఉండేవారు. సరే, ఇంట్లో మా నాన్నగారు పెద్దగా ఏం పనిపాట్లు చూసుకునేవారు కాదు. కానీ అయితే మా అమ్మ మరి ఇంటి బాధ్యత అంతా మీద వేసుకొని ఆమె చాలా కష్టపడి పనిచేసేయండి, కష్టజీవి ఆమె. సరే, ఇలా జరుగుతూ వచ్చింది. మేము మరి హైందవ సాంప్రదాయముల చేత బాగా నిండి జీవిస్తూ వచ్చినటువంటి వారమే. మా ఇంటిలో అన్ని పండుగలు, మరి పద్ధతులు, ఆచారములు ఇవన్నీ అందరికి లాగానే చేస్తూ వచ్చేవారు. అయితే ఇంకో మాట చెప్పాలంటే అందరికంటే మించి చేసేవారు. నాకు తెలిసినంత మట్టుకు మా ఊర్లో సంవత్సరం మరి తిరుపతి పోయేవాళ్ళు నేను ఎరగను, మేము పోవాల్సిందే. సంవత్సరం పాత కడప ఉంది, ఇవి కడప సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆ మధ్య నేను వెళితే అసలు గుర్తుపట్టలేకపోయినా నా ప్రాంతం. అక్కడ గంగమ్మ తిరునాళ్ళు జరుగుతుంది కనుక గంగమ్మ తిరునాళ్ళు సంవత్సరం వెళ్ళేవాళ్ళు. తర్వాత ఊర్లోన మరి ఆ సాంప్రదాయం మేరకు చాలా భక్తితో ఉండేటి వాళ్ళు. మా అక్కకు మా అందరికంటే ముందు పెళ్ళయింది. అయిన తర్వాత అంటే ఆమె వరుసలో రెండవది, తర్వాత 3, 4 మళ్ళీ మేము. ఆమెకు వివాహమైంది. వివాహం తర్వాత ఆమెకు ముందుగా కుమార్తె పుట్టింది. ఎవరో చెప్పారు మా నాన్నగారికి, ఆమె పుట్టిన దినం సమయము సరైనటువంటిది కాదు, మరి ఇలాంటి పరిస్థితులు ఈ ప్రకారం చేస్తే బాగుంటుంది అని అంటే, అప్పుడు దాదాపు 11 దినాలు మా ఇంట్లో నడి ఇంటిలో పెద్ద గుంట తవ్వి అక్కడ మరి బ్రాహ్మణులు పిలిచి ఈ 11 దినాలు రాత్రింబాళ్ళు నిత్యం అగ్ని మండుతూ ఉండేటట్లుగా కట్టెలు నెయ్యి పోస్తూ ఉండేవారు. అట్లా చేస్తే ఆ దోషం పోతుంది అని చెప్పారు. అంతేకాకుండా 11వ రోజు అందరి బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టారు. సరే అని చెప్పేసి ఆ ప్రకారం పెట్టేవారు. మా నాన్నకు బ్రాహ్మణులు చాలా దగ్గర పరిచయం. అటుపోతేనేమో పాయసంపల్లి అని ఒక ఊరు దగ్గరే, అక్కడ ఒక మరి వీరభద్రుడి ఆలయం ఉంటుంది, అక్కడ పోయి కూర్చుంటాడు ఆయన. అక్కడ ఒక బ్రాహ్మణుడు, ఆయన మంచి స్నేహితుడు, పూజారి. ఇటు వస్తేనేమో పెద్ద చెప్పులని ఇంకొక ఊరుంది, అక్కడ ఇంకో బ్రాహ్మణుడు, ఆయన దగ్గర ఫ్రెండ్ అనమాట. అంటే ఈరిచ్చేనే. కాబట్టి ఈలాగూ తాను భక్తి కలిగి ఆ తర్వాత కుటుంబంలో ప్రకారము ప్రతి పండుగ ఎంతో మరి సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తూ వచ్చేటటువంటి వారు.
ఇంకొకటని కాదు. తర్వాత మా ఇంట్లో చూస్తే కనుక గొత్తికి పూజే, నాగటికి పూజే, గుంటకు పూజే, ప్రతిదానికి పూజే, అంతా చేస్తుండేవాళ్ళం. తర్వాత మాకు కళ్ళంలో ఒక పుట్టు ఉండేది. ఆ పుట్టు ఉంటే మా అమ్మ తప్పనిసరి నాగుల చవితి అని ఒక పండుగ వస్తుంది సంవత్సరానికి. దానికి అప్పుడు ఆమె పొద్దున్న లేచి మరి మడిగట్టుకొని స్నానం చేసి అప్పటికి వెండితో సన్నటి పాములు చేయించేసి తర్వాత నెయ్యి, పాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ పొద్దున్న లేచి మా అమ్మ ఆమెతో పాటు మేము వడపప్పు తీసుకొని వెళ్ళి ఆ పుట్ట చుట్టూ తిరిగి నూలు పోగులు వేసేసి ఆ సన్నటి వెండి పాములు తర్వాత నెయ్యి, పాలు ఆ పుట్టలో పోసేవాళ్ళు. కాబట్టి ఈ ప్రకారం మరి పద్ధతులన్నీ ఆచరిస్తుండేవారు. చివరికి ఒక్క మాటలో చెబితే ఎంత భక్తి అనేది, మా నాన్నగారు పేకాట ఆడడానికి పోవాలన్నా పంచాంగం చూసి పూజ చేసి పలారం పంచిపెట్టి పోయేవాడు. ఇంకా ఆయన భక్తి అంటే మీకు అర్థం చేసుకో. అప్పుడు మా ఊర్లో మా ఇంటి పక్కనే, అంటే మా ఇంటి గోడ కోమటోళ్ళ గోడ ఒకటే అన్నమాట. మా ఇల్లు అవతల కోమటోళ్ళు వ్యాపారస్తులు. అయితే వాళ్ళ ఇంట్లో మాత్రమే గోడ గడియారం ఉండేది. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, నటి అడి మంచం మీద కూర్చొని పంచాంగం ముందు పెట్టుకొని పోయి టైం చూసి రాపో అంటూ ఉండేవాడు. సరే పోయి టైం చూసి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ పోయి చూసి రాపో అని. ఏది ఇన్నిసార్లు చెప్తాడు, ఇక్కడ మాకు అర్థం పంచాంగం పెట్టుకున్నాడు కదా, సరే అని చెప్పేసి పోతూ చెప్తూ ఉండేవాడు. టైం అయిన తర్వాత సరిగ్గా టైం అయిన తర్వాత ఇంట్లో ఒక గది, పెద్ద గది ఒకటి ఉంటుంది. ఆ గదిలో ఈ పూజ పునస్కారాలు జరుగుతుండేటివి. ఆ గదిలోనే అన్ని రకాల దేవతలు, దేవుళ్ళు ఉండేవారు. తర్వాత ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళు కూర్చొని పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పలారం పంచిపెట్టి ఆ తర్వాత ఆయన వెళ్ళేవాడు. ఇక అంతటి భక్తి అన్నమాట ఆయన. ఆయన ఎక్కడి నుంచో తెచ్చినటువంటి ఒక రాగి పాత్ర తీసుకొని ఎంత కాన్సన్ట్రేషన్ అంటే చెప్పడానికి ఆయనకు పొద్దున లేవగానే ఇంకా సూర్యోదయం అవుతుంది అనగానే ఆ పాత్రలో ఆ రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఇక పోయి నిలబడేవాడు అన్నమాట సూర్య నమస్కారం చేయడానికి. దాదాపు గంటన్నర సేపు చేస్తూనే పోతుండేవాడు. అంతే ఇక ఇట్టే నిలబడేవాడు, ఇంతే పెట్టుకునేవాడు. ఆ నీళ్ళు చెంబు ముందు ఉండేది కాబట్టి ఇక చేసుకుంటూ ఉండేవాడు. ఆ నీళ్ళు కొన్నిసార్లు తీసుకునేవాడు, తాగేవాడు, మళ్ళీ నెత్తిన పోసుకునేవాడు. ఈ ప్రకారం చేస్తా ఇక అట్లా ప్రతి దినం తప్పనిసరిగా సూర్య నమస్కారం చేస్తుంది. ఏదైనా ఊరికి వెళ్ళినా కూడాను ఆయన ఆ ప్రకారం చేసేవాడు. టౌన్లోకి వెళ్తే ఏదైనా పనులుండి పొద్దున్న లేవగానే ఆ ఊరి బయట ఎక్కడో ఒక చోట కాలువ గీలువ చూసుకుంటాడు, ఆడికి పోయేది. అక్కడ ఆ సూర్య నమస్కారం చేసుకొని దినమును ఆరంభించేవాడు కాడు. సరే ఇలాగా భక్తితో తాను జీవిస్తూ వచ్చాడు. అది తనకు భక్తి అనుకునేవాడు, నేను చెబుతున్నాను ఇప్పుడు, కానీ అది భక్తి నేనేం చెప్పడం లేదు మీకు. సరే ఆ ప్రకారం మమ్మల్ని పెంచాడు కాబట్టి మేము ఆ ప్రకారము చేస్తుండేటి వాళ్ళం. సరే మా అమ్మ నాయన ఎక్కువ అదంతా చేసేవాళ్ళు. అయితే ఎప్పుడన్నా వాళ్ళకి పని పడి ఆలస్యం అయితే అప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు, మా అమ్మ చెప్పేది, రే పోయి దీపం వెలిగించిపోరా అనేది. దీపం వెలిగించిపోరా అంటే అప్పుడు మాకు అర్థమైంది. పోయి కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా అయిన తర్వాత అడిగిపోయేది, నూనె పోసేది, దీపం వెలిగించేది, ఆ బొట్లు పెట్టేది, కొంచెంసేపటి కూర్చొని మా దారిని మళ్ళీ వస్తూ ఉండేవాళ్ళు. అది అన్నమాట దీపం వెలిగించడం అంటే. ఇట్లా మరి ఆ దీపం వెలుగుతూ ఉండేది రాత్రంతా. ఈ ప్రకారం ప్రతిదినము జరుగుతుండేది మా ఇంట్లో కార్యక్రమాలు. సరే 1967వ సంవత్సరం వచ్చేటప్పటికి మా నాన్నగారికి ఏదో ఒక జబ్బు చేసింది. ఆయన ఈ పంచాంగాలు చూసుకుంటూ పేకాట ఆడేవాడు. తర్వాత ఆయనకు త్రాగుడు అలవాటు ఉంది. ఆ తర్వాత ఆయన పార్టీల్లో ఉంటూ ఉండేవాడు. ఇవన్నీ చేస్తూ కూడా ఈ విధమైన భక్తి తాను ఆచరిస్తుండేవాడు. అయితే 1967వ సంవత్సరంలో మరి 67వ సంవత్సరంలో ఆయనకు జబ్బు చేసింది. సరే మా నాయనమ్మ అన్నది, బాయ్ నీకు ఏదో ఫలాని టీబీ జబ్బులాగా ఉన్నట్టుందిరా, నువ్వు హాస్పిటల్ పోయి చూపించుకోపంటే మా నాయనమ్మ మీద ఎంత ఎగిరాడంటే చంపేస్తే నాకెందుకు వస్తుంది ఆ జబ్బు, ఎందుకంటే ఆ దినాల్లో ఆ జబ్బు అంటే చాలా భయపడేది, చావే అనుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే మందులు చాలా తక్కువగా ఉండేటివి, నయం కావడం కూడా అంతంత మాత్రమే ఉండేది ఆ దినాల్లో.
అందుకని ఆ జబ్బు అనేటప్పటికి ఆయనకి ఎక్కలేని కోపం, నాకెందుకు వస్తుంది జబ్బు. సరేలే అని చెప్పేసి ఊరుకుండింది మా నాయనమ్మ. కొంతకాలం కాగా ఆయన నీరసిల్లిపోతున్నాడు. చివరికి ఎంత నీరసిల్లిపోయాడంటే ఆయనకు చావు భయం పట్టింది, నేను చచ్చిపోతాను. అప్పుడు అనిపించింది వెళ్ళి చూపించుకుందాం. అయినా కూడా ఎందుకంటే పార్టీలో ఆయన స్నేహితునికి ఒకరికి ఆ జబ్బు, ఈయనకు అట్లా అంటుకున్నదో ఏమో తెలియదు. కానీ అయిన తర్వాత పోయి చూపించుకుందాం అనుకొని చెప్పేసి అని ఆ స్నేహితులను తీసుకొని వెళ్ళి ఇద్దరిని ముగ్గురున ఆ తర్వాత ఆ మదనపల్లి దగ్గర శాంటోరం వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూపించుకున్నారు. అక్కడ చూపించుకుంటే హాస్పిటల్లో పరీక్షలను చేసిన తర్వాత ఆయన చెప్పారు, అయ్యా ఇది నీకు టీబీ జబ్బు అని అన్నారు. అని చెప్పి 9 నెలలు హాస్పిటల్లో ఉండాలి అని అన్నారు. 9 నెలలు హాస్పిటల్లో ఉండాలి. సరే 9 నెలలు హాస్పిటల్లో ఉండడానికి అని చెప్పేసి ఇంక ఇంటికి రావడం బాగుండదు, ప్రమాదకరంగా ఉంది కదా, చాలా 2 ఊపిరితిత్తులకు వచ్చింది, చాలా తీక్షణంగా ఉంది జబ్బు, జాయిన్ కావాలంటే హాస్పిటల్లో చేర్చేశారు. వాళ్ళ స్నేహితులు ఆ పార్టీ తరఫున వాళ్ళు చేర్చేశారు. అయిన తర్వాత స్నేహితులు చేర్చిన వాళ్ళు వచ్చేసారు. అయితే వస్తా ఏం చేశారంటే ఒక పని మనిషిని పెట్టి వచ్చారు ఆయన దగ్గర. అది ఒక స్పెషల్ వార్డు. శాంటోరి మీలో ఎవరికైనా తెలుసుకోలేదు, నాకు తెలియదు. కానీ మదనపల్లి దగ్గర హాస్పిటల్, ఒక ఊరంతా హాస్పిటల్, పెద్ద ఊరంతా హాస్పిటల్ అనమాట. అది ఒక ఊరులాగానే ఉంటుంది. స్పెషల్ వార్డు అంటే ఒక ఇల్లు, ఒక వార్డు అంతే. దానికి మళ్ళీ కొన్ని గజాల తర్వాత ఇంకోటి, దానికి కొన్ని గజాల తర్వాత ఇంకోటి, అట్లా ఉంటుందన్నమాట. ఒక హాస్పిటల్ స్పెషల్ వార్డు అంటే ఒక రూమ్ కాదు. దాంట్లో కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, లెట్రిన్ బాత్రూమ్ ఉంటుంది, పడక ఉండేది ఉంటుంది. అది ఒక వార్డు, ఒక స్పెషల్ వార్డు. దాంట్లో జరిపించి వచ్చారు. ఒక మనిషిని పెట్టి వచ్చేసారు అన్నమాట. సరే ఆ మనిషి పగలంతా పనిచేస్తాడు, రాత్రి ఇంటికి పోయాడు. అదంతా ఒక 3-4 రోజులే. అయిన తర్వాత మరి ఒకరోజు ఒక నర్సు ఆయన దగ్గరికి వచ్చింది. సుబ్బారెడ్డి మందు తెచ్చాను నోరు తెరవమంటే ఆ 3-4 రోజుల్లో ఆయన నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఆ తర్వాత మందు తీసుకొని పోయి నోట్లో పోయిపోతుంటే ఆ దోమతెర కట్టుకుని దానికి ఐరన్ రాడ్ ఉంటుంది, అది తగులుకొని ఆమె చెయ్యి కింద పడిపోయింది. అయ్యో సుబ్బారెడ్డి మందు కింద పడిపోయింది, మళ్ళీ తీసుకొని వస్తానని పోయింది. సరే ఈ లోపల ఏం జరిగిందంటే ఈ పనివాడు వచ్చాడు. పనివాడు వచ్చేసేసి వాడంతా ఊడుస్తుంటే ఎంత కనపడుతుంది, అంత పోగేసి కొద్ది పాదరసం ఇంకేదేదో కలిపి అంతా ఉంది. వాడంతా పోగేసేవాడు చాలా అయింది. అప్పుడు అయ్యా సుబ్బారెడ్డి గారు ఎవరు వచ్చారంటే నర్సు వచ్చింది. ఏమన్నది అంటే నోరు తెరు మందు పోస్తానన్నది, కానీ ఆ దోమతెర తగిలి కర్ర తగిలి కింద పడిపోయింది, మళ్ళీ తీసుకొని వస్తానికి పోయింది అని అన్నాడు. ఆయన వాడన్నాడు, ఇది మందు కాదండి, ఇది విషం ఇది. కాబట్టి నీకేమన్నా పార్టీలు ఇలాంటి ఏమన్నా ఉన్నాయా, నీకు శత్రులు ఉన్నారంటే ఉన్నారు అన్నాడు. ఆయనకు మరి ఎదురు ఆ రోజు వరకు ఎవరూ పోలే. అంటే అందరి ధైర్యశాలి, తర్వాత ఒక్కడే కొడుకు అయినా కూడా చాలా ధైర్యంగా ఉంటుండేవాడు, బాగా పరిగెత్తేవాడు కూడా. చాలాసార్లు పోలీసు వాళ్ళు చిక్కి కూడా తప్పించుకొని పారిపోయినండి మనిషి అలాంటి వాడు. ఉన్నారు నిజమే. అంతకుముందే ఒక కూని జరిగేది మా ఊళ్ళో, దానికి కొన్ని నెలల క్రితం. కాబట్టి పగవారు కక్ష పెట్టుకున్నారు, అయితే ఎదురుగా చేయలేకపోతున్నారు. అందుకని చెప్పేసి ఈ ప్రకారం చేయాలని ప్రయత్నించారు. కానీ ప్రభు ఆశ్చర్యంగా కాపాడాడు. అయిన తర్వాత ఆ నర్సుకి మళ్ళీ వెంటనే మాకు ఫోన్ చేసేట జరిగింది అని అంటే ఇక మా వాళ్ళు పడి వెళ్ళిపోయినారన్నమాట. మా వాళ్ళు పడి ఊరికి పోరు, వారు ఈటలు గండ్రగొడ్డళ్ళు కత్తులు పెట్టుకొని పోతారనమాట. ఆడిపోయేటప్పటికి ఎక్కడుంది ఆ నర్సు, ఎవరా నర్సు అంటే ఎవరా నర్సు, ఏది నర్సు, నర్సు లేదు, ఆడిపోయిందో మరి ఎవరు పోయినారో ఏం కర్మో కానీ. సరే అలాగైపోయింది. ఆయన మాత్రం కాపాడబడ్డాడు. మరుసటి రోజు నుంచి ఇంకొక నర్సు పోయేది ఆయన వారికి ఇంకొక నర్సు పోయి ఆయన చెప్పిందట, అయ్యా ఏం పేరు నీ పేరు అంటే ఈయనకు మంట మండుతూ ఉంది. ఏం పేరా, ఆడుంది కదా చూసుకో రిజిస్టర్లో అన్నాడట. అయ్యా నీ పేరు ఎర్రమడి సుబ్బారెడ్డి అని. అయ్యా ఏం జబ్బుతో వచ్చావు అని అన్నాడు. జబ్బు తెలియదని మందు చేయడానికి వచ్చావు నువ్వు. ఇంకా ఆమె మీద కేకలు పెట్టాడు. అప్పుడు ఆమె అన్నది, ఆమె ప్రభు నెరిగింది, విశ్వాసం అన్నమాట ఆమె. అప్పుడు ఆమె అన్నదట, పెద్ద డాక్టర్ గారు అదే నిజమేనయ్యా నీకు జబ్బు ఉంది, మంచిదే, ఇది టీబీ జబ్బు, అయితే నీకు ఇంకో జబ్బు కూడా ఉందయ్యా అన్నదట. పెద్ద డాక్టర్ పరీక్ష చేసి నాకు టీబీ జబ్బు అంటే నువ్వు నర్సువు కదా, నువ్వు ఇంకొక జబ్బు ఉంటావు, నాకు నీకేం తెలుసు అని అన్నాడు. సరేనయ్యా సుబ్బారెడ్డి గారు నీకు ఇంజక్షన్ ఇచ్చేసి పోతాను, చిన్న పుస్తకం ఒకటి ఇస్తాను, నువ్వు చదువుకుంటా ఉండు, నేను మళ్ళీ వస్తాను అందరికీ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత అని చెప్పేసి అని ఒక చిన్న పుస్తకం ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ పుస్తకంలో ఉండే లేఖన భాగాలు ఏంటంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు.
తర్వాత మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం నుంచి హృదయంలో నుంచి బయలుదేరినది మనిషిని అపవిత్రపరచని అక్కడ 13 సంగతులు చెప్తూ వచ్చాడు అన్నమాట. సరే, ఈయన చదువుకుంటున్నాడు, ఏమి ఇంజక్షన్లు చేస్తూ ప్రార్థన చేస్తుందో ఏమో ఈయన కోసము. అయితే ఈయన చదువుకుంటూ ఉంటే ఈయనకు అర్థమవుతుంది. తర్వాత దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, ఆయనకు అది అర్థం కావడం లేదు, కానీ సంగతి మాత్రం అర్థమైంది. ఈ నరసమ్మ చెప్పింది నిజమేనే, ఈ నరసమ్మ చెప్పింది నిజమేనే అనుకుంటున్నాడట. ఏమి రోగము నాకుండేది? నా హృదయానికి రోగం ఉంది. అది ఏమి రోగము? పాప రోగం. హృదయంలోంచి బయలుదేరి అపవిత్రపు వచ్చేది. సరే అని చెప్పేసి ఆయన ఇలాగా అనుకుంటా తలచుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత దాదాపు తేలిక 10:30-11 గంటలుగా నరసమ్మ వచ్చింది. ఆయన తర్వాత సుబ్బారెడ్డి గారు చదివారా? చదివాను. మీకు రోగం ఏంటో నాకు తెలుసులే అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. ఏమి రోగం అంటే అదేగా పాప రోగం. అప్పుడు ఆమె మా నాన్నగారికి సువార్త చెప్పింది. ఆమె ఈరోజు ఇంకా బ్రతికే ఉంది. ఆమె పేరు ఫీబీ. మీకు ఒకవేళ అర్థం కావడానికని విజయవాడలో దైవ సేవకులు బెంజమిన్ గారిని కర్మేలో సేవ చేస్తూ ప్రభువులో నిద్రించారు. ఆయన కూతురిని ఆయన కొడుకు ఇచ్చారనమాట. ఆయనకు వీపురాలు అవుతుంది ఆమె. వారు ఇప్పుడు తమిళనాడులో కాట్పాడు అనే ఒక ఊళ్ళో ఉంటారు. అప్పుడు అక్కడే. ఆ తర్వాత ఈ శాంటోరియం మదనపల్లిలో శాంటోరియంలో ఆమె పనిచేస్తూ ఉండేది. అట్లా మా నాన్నగారు ప్రభువైన యేసుక్రీస్తు అందరి విశ్వాసంలోకి వచ్చాడు. ఆయన చెప్తూ ఉండేవాడు, నేను మోకరించి ప్రార్థన చేసుకుంటే పడక దగ్గర పాపాలు ఒప్పుకుంటూ ఉంటేనంట. ఒకరోజు ఒప్పుకుంటే మళ్ళీ 2వ రోజు ఇంకా మళ్ళీ వేరే జ్ఞాపకం వస్తాయండి. 2వ రోజు ఒప్పుకుంటే ఇంకా 3వ రోజు మళ్ళీ 40 దినాలు ఒప్పుకుంటూ వచ్చాడట. జ్ఞాపకం వస్తుంటే ఒప్పుకోవడమే 40 దినాలు. అయిన తర్వాత రక్షణ నిశ్చయిత క్షమాపణ ప్రభు స్వరం తాను విని అట్లా తేజోమయమైన వెలుగును చూచి తాను సంపూర్ణమైన రక్షణ నిశ్చయితలోనికి వచ్చాడు. ప్రభు కృపచేత తాను రక్షించబడ్డాడు. సరే, తాను రక్షించబడిన ఆ కాలంలో తానుగా అక్కడే ఉంటుండగా నేను అక్కడ నుంచి చదువు అయిపోయి తర్వాత హైదరాబాద్ చదువుకునేదానికి పోవాలి. అందుకని మా నాన్నగారిని చూద్దామని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళితే ఒకరోజు వెళ్ళిన తర్వాత స్నాన పనులంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారి మంచం అట్లా ఉంటే ఆ ప్రకారం ఒక కుర్చీ ఉంటే కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఒక పుస్తకం పెద్ద బైబిల్ చేతికి ఇచ్చాడనమాట. పెద్ద అచ్చు బైబిల్, అది గట్టి అట్టల బైబిల్. అది ఏందో తెలుసా నీకు అని అడిగాడు మా నాన్న. అంటే నాకేం తెలుసు, ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం నా కళ్ళతో బైబిల్ చూడడం, చేతితో దాన్ని ముట్టుకోవడం. అప్పుడు ఆయన అన్నాడు, అది బైబిల్ అన్నాడు. మొట్టమొదటిసారి నా జీవితంలో బైబిల్ అనే పదం మా నాన్నగారి నోట్లో నుంచే విన్నా. సరే, అయిన తర్వాత చదువు అన్నాడు. చదువు అంటే అప్పుడు తెచ్చి ఆదికాండం నుంచి మొదలుపెట్టాను చదవడానికి. చదువుతూ ఉంటే అర్థమవుతుందా అని అన్నాడు. మాట్లాడితేగా మా నాయన అంటే అంత భయం. ఆయన చేస్తేనేమో మేము చూస్తూ ఉంటారా, మేము చేస్తే మాత్రం తన్ను మీద తన్ను తన్నేవాడు. మేము ఆయన పేకాట ఆడుతుంటే అప్పుడప్పుడు పోయేవాళ్ళం, ఏదైనా కొంచెం డబ్బులు ఇస్తాడని. ఆ డబ్బులు తీసుకొని ఇక మా వ్యాపారాలు మామూలుగా అవన్నీ నేను చెప్పదలుచుకోవడం లే. ఆ చిన్నప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కోసారి డబ్బులు ఇవ్వకపోతే వారు తాగి పడేసిండి ఆ చుంట సిగరెట్లో బీడీలు ఏరుకొని వచ్చి అటుపోయి తాగుతూ ఉండేవాళ్ళం. ఇంకొకటే ఇలాంటి పనికి మాలిన అలవాటు అన్నీ ఒక యవనస్తులకు ఏమైతే ఉండేటివో అన్నీ ఉండేటివి. ఒక్కటి అది ఇదని నేను చెప్పక్కర్లే. అయితే మా నాన్నకు మేము అది చేస్తుంటే ఆయనకి ఎంత కోపమో చెప్పడానికి లే. ఒక్క సంఘటన చెప్తాను. మా పెద్దన్న అప్పటికే BSc అయిపోయింది. అయిన తర్వాత వాడు పేకాట ఆడుతున్నాడని చెప్పేసి ఎవరో చెప్పారు మా నాన్నకు. ఈయనేమో ఆడుతూనే ఉంటాడు రాత్రి వారాలు ఇంటికి కూడా రాడు, దినాలు ఇంటికి కూడా రాడు. దాదాపు 70-75 ఎకరాల పొలం 35 ఎకరాలకు దించేశాడు. ఆయనేమో ఆడొచ్చు కానీ, అయితే ఈయన ఆడుతున్నాడు తెలుసుకొని అలే కోపడ్డాడు. మా కళ్ళతో చూసిన దృశ్యం ఏంటంటే ఎవరో వచ్చి చెప్పాడు, పలానా చోట మీ పెద్దోడు పేకాట ఆడుతున్నాడు అని. అప్పుడు మా నాన్నగారు మామూలు పంచె కట్టుకుంటాడు. ఆయన పంచె ఎగ్గట్టుకొని పొడుచుకొని పోతున్నాడు. మాకు అప్పుడే ఆడికి పోతున్నాను ఆయన, ఏదో కంటాలు ఉన్నట్టున్నాయి అని అనుకున్నాం. అయితే చూస్తూ ఉంటే మా కళ్ళం పక్కకి వెళ్ళాడు, వేప చెట్టు ఎక్కాడు. ఆ వేప చెట్టు బాగా కొమ్మలన్నీ బాగా ఇసుకున్నాడు, సుమారుగా పెద్ద కొమ్మలన్నీ. ఆయన సంగతి పెట్టుకొని పోతున్నాడు. ఆ ప్రక్కనే మా కళ్ళకి దగ్గర కానీ ఇంకో సత్రం ఉంది. ఆ సత్రంలో వీళ్ళు పేకాట ఆడుతున్నారు.
ఇంకా ఆడికి పోయినాడు. అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చే ఇంటి దాకా, అరికాల నుంచి నన్నెత్తి దాకా కొట్టాడు. ఆ పుల్లలు మొత్తం ఇరిగిపోయిందా కొట్టుకుంటాడు. చివరికి మా అన్న ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే ఆయన రూపు మారిపోయింది. అంత భయంకరంగా కొట్టాడు. ఒళ్ళంతా వాపు వచ్చేసింది, ముఖం కూడా వాపు వచ్చేసింది. ఆయన చేసేవాడు కానీ మేము చేస్తే మాత్రం ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి అది ఎట్లది? సరే, చాటున మాటున ఇవన్నీ చేస్తూ వచ్చేవాళ్ళం. అందుకనే మా నాన్న అంటే మాకు మహా భయం. కనుక నన్ను ఎన్నిసార్లు కొట్టాడు ఇక చెప్పడానికి వీల్లేదనుకోండి. అంటే కొడితే స్ప్రో తప్పి పడిపోయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత చెప్పేవాళ్ళు, ఒరే పడిపోయిన తర్వాత నేను తన్నాడురా మీ నాన్న, దొల్లావు నువ్వు అనేవాళ్ళు. ఇంకా స్ప్రో తప్పిపోతే ఇంకా తన్నింది దొల్లింది ఎవరికి తెలుసు? మహా సిగ్గు అనమాట. కానీ కొడుతుంటే ఎప్పుడు పారిపోయే వాళ్ళం కానీ కానే కాదు. కాబట్టి ఎప్పుడైనా బెదిరించడానికి కానీ దాచిపెట్టుకునేవాళ్ళం. వాడెక్కడా అని ఎదిగితే దగ్గేవాళ్ళం. అప్పుడు మా నాయనమ్మ వచ్చి రారా అని చెప్పేసి మళ్ళీ చిన్నగా తీసుకొని వెళ్ళి అంతా చేసి మళ్ళీ అన్నిగా చేసేది. ఇలాగ జరుగుతూ వచ్చింది. కాబట్టి అన్నీ చెడు అలవాటు పడ్డాము. కాబట్టి మా నాన్న అంటే ఒక రీతిగానేమో ఒకవైపు చాలా భయం. మేము ఎంత కొట్లాడుతూ ఉన్నా ఇంట్లో అన్నదమ్ములు ఒకసారి బయట అంటే చాలు, అంతే, బస్ ఫుల్ స్టాప్. అది ఇంకెంత గొడవ ఉన్నా కానీ కాక అంత భయం ఉండేదన్నమాట. సరే, అర్థమవుతుందా అంటే ఇంకేం చెప్పాలి ఈయనకు? కోరుకున్నా. అప్పుడు ఆయన నోరు తెచ్చి నాకు సువార్త చెప్పాడు. కాబట్టి నన్ను కన్నా నా తండ్రే యేసుప్రభుని వచ్చి నాకు మొట్టమొదటి సువార్త చెప్పాడు. నా సువార్త కూడా ఆయన సువార్త చెప్పాడు. కానీ నాకేం పెద్ద అర్థం కాలేదు. అయితే ఆయన చెప్పిన ఒక్క మాట బాగా గుర్తుంది. నీవు యేసుప్రభుని నమ్ముకోకుండా ఇలాగ పాపంలో తెస్తే చదువుకున్నా ఆస్తిపాస్తున్నా ఏమున్నా నువ్వు నరకానికి పోతావు. నేను నమ్ముకున్నాను కాబట్టి నేను పరలోకం పోతాను అన్నాడు. తండ్రి ఎవడో కొడుకు ఎవడో అని అన్నాడు. ఆ మాటలు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. సరే, అయిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఉండి ఆ తర్వాత ఇంటికి పోస్తున్నాను. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి చదువుకునే దానికని. ఇంటికి వస్తుంటే మా నాన్న ఏం చేశాడు, ఒక పెద్ద బైబిల్ చేతికిచ్చి ఒక మాట చెప్పాడు. ఈరోజు మర్చిపోను ఆ మాట. ఏంటంటే, నువ్వు హైదరాబాద్ పోతావు కదా చదువుకునే దానికి, ఈ బైబిల్ నీ ఎంబడి పెట్టుకొని పో, రోజుకు 1 పేజీ చదువు, దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది అని అన్నాడు. అని ఆ బైబిల్ చేతిలో పెట్టాడు. సరే అని చెప్పేసి 2 రోజులు అయిన తర్వాత వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చూసిన తర్వాత అవి అన్నీ చూసి ఇదేందిరా అన్నారు మా ఇంట్లో. అదేందిరా అంటే అది బైబిల్ అంట, నాన్న మతంలో దిగాడు, మన దేవుళ్ళు ఏమీ లేరు, ఏంటో పెట్టుకున్నాడు, ఆయన ఇచ్చాడు ఇది అని అన్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, పెద్దన్న అన్నాడు, మా అమ్మ అన్నది, వచ్చిన కర్మే దానికి ఇంకా ఇదో కర్మట్రా అని చెప్పేసి తీసి అన్న పడేసేయండి అన్నది. ఎందుకంటే సంసార భారం అంతా భరించుకుంటూ వచ్చేది. ఈయనకు జబ్బు చేస్తే వేలకు ఖర్చులు అవుతుంటే తట్టుకోలేనటువంటి బాధ. అయితే అంతా ఆమె పెద్ద ఎద్దులాగా మొత్తం మోసేదన్నమాట. కాబట్టి ఉండే కర్మలాగా ఇంకా ఇదో కర్మంటరా తీసి పక్కన పడేసేయండి అని. సరే అని చెప్పేసి అది అంతే, ఇంకా అది ఎక్కడ పోయిందో తర్వాత తెలియదు. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అది 1968వ సంవత్సరం నవంబర్ మాసం. అప్పుడు మా పెద్దన్న నేను ఇద్దరం అక్కడే ఉన్నాము. అప్పుడు కాన్వకేషన్ జరుగుతుంది హెబ్రోన్లో కాన్వకేషన్ జరుగుతుంటే మా నాన్నగారు కూడా వచ్చాడు. వస్తున్నానని మా నాన్నగారు ముందుగానే చెప్పాడు, మాకు ఉత్తరం రాశాడు. సరే, ఎక్కడ అంటే పలానా చోట, మీరు కూడా వచ్చి కలవండి అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆ కాన్వకేషన్ జరిగే నవంబర్ మాసంలో ఒక దినాన మా అన్న నేను ఇద్దరం వెళ్ళాం హెబ్రోన్కి వెళితే ఆ మీటింగ్లో కూర్చోన్నారు. అప్పుడు ఇంకా మీటింగ్ అయిపోలే, ఉదయం మధ్యాహ్నం మీటింగ్ అయిపోలే. అయిన తర్వాత మరి మధ్యాహ్నం మీటింగ్ అయిపోలేదు. ఆ తర్వాత మేము కూడా కూర్చున్న తర్వాత మరి అది ఆదివారం అది. ఆ తర్వాత అందరూ ప్రభువులో పాలు పొందుతున్నారు. అదంతా అప్పుడేం మాకేం తెలియదు కదా. అప్పటికే చాలా టైం అయిపోయింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎవరైనా రొట్టెలో పాలు పొందాలంటే చేయొద్దండి, రొట్టెలో పాలు పొందాలని కోరుతుంటే చేయొద్దండి అంటుంటే మా అన్న నేను పక్కన కూర్చున్నాము. తర్వాత ఇటు వసలో చూస్తుంటే ఇంతసేపు అయింది కదా, రొట్టె పాలు ఏమన్నా ఇస్తున్నారేమో అని మేము అనగా పాలు పొందే వాళ్ళు చేయొద్దని అంటున్నారు కదా.
అని అటు ఇటు తిరిగి చూస్తున్నాము. అయిన తర్వాత వచ్చేసింది అనమాట. వస్తే మేము తీసుకొని కొంత తిన్నాము, ఆ ప్రకారం పంపించేసాము. పాలు రాలేదే అనుకుంటున్నాము. కొంచెంసేపటికి అది కూడా వచ్చింది పాత్ర. అయిన తర్వాత అందరూ తాగుతూ పంపిస్తుంటే సరే అయితే మేము కొంత తాగేసి మేము పంపించేసాము. సరే అంతా అయిపోయింది. మళ్ళీ చివరి వర్తమానం అయిపోయిన తర్వాత ఇక అంత ముగించేశారు. ఆ తర్వాత లేచారు. మా నాన్న కొంచెం దూరం నుండి తర్వాత మేము కనపడ్డాము. ఆయన వచ్చాడు. తర్వాత మా నాన్నతో పాటు ఇంకా మా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మా నాన్న వచ్చి మాతో మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి ఎవరి ఇల్లు అంటుంటే వీడు నా పెద్ద కొడుకు, వీడు నా చిన్న కొడుకు అని చెప్తామంటే వాళ్ళంటే ప్రైజ్ లాడ్ అంటున్నారు. మేము సేకరించి ప్రైజ్ లాడ్ వాళ్ళన్నీ చెప్తున్నారు కదా. కనుక అయిన తర్వాత అంతా అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చి బుక్ రూమ్లో తీసుకెళ్ళాడు మా నాన్నగారు. బుక్ రూమ్లో తీసుకెళ్తే అక్కడ ఈయనున్నాడు, మీ దగ్గర ఉండిపోయిన కోవిడ్ ఆయన తిమోతి గారు. ఆయన అప్పుడు ఎబ్రోన్లో మాకంటే ముందు వచ్చాడు అనమాట. సరే ఆయన తర్వాత అక్కడ తీసుకొని వెళ్ళి బైబిల్ తెచ్చుకున్నావా అప్పుడు ఇచ్చాను అంటే లేదు ఇంట్లో పెట్టి వచ్చాను. అయితే ఇంకో బైబిల్ కొనిస్తా అని చెప్పేసి ఆ బుక్ రూమ్లో తీసుకుని వెళ్ళాడు. అప్పుడు బుక్ రూమ్ ఇక్కడ ఈ చెట్టు కింద ఉండేదన్నమాట. కొండలు అక్కడ లోపలికి ఉండేది, ఏడో బుక్ రూమ్ ఉండేది. అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఒక ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకొని ఇచ్చాడు. 9 రూపాయలు అది. వైట్ లెదర్ బైండింగ్ బైబిల్ జిప్తో ఉందన్నమాట. అది ప్లాస్టిక్ కవర్ వేసింది. సరే మా నాన్నగారు కొనిచ్చి మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి కాంపౌండ్ కూడా కానుకొని ఆ రోడ్డు మీద మళ్ళీ అటోకరం ఇటో నిలబడుకుంటే మళ్ళీ మా నాన్న సువార్త చెప్పాడు మాకు. అయిన తర్వాత బైబిల్ తీసుకున్నారు కదా, తీసుకొని పోయి జాగ్రత్త చదువుకోండి, ఆదివారం ఇక్కడికి వస్తూ ఉండండి అని చెప్పాడు. సాయంత్రం మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి కొంచెం దూరం పోయిన తర్వాత మాకు ప్రశ్న వచ్చింది. అదే బైబిల్ తీసుకొని పోతున్నాం, రూమ్మేట్స్ ఏమంటారో అని అంటే మరి ఏం చేద్దాము, అరే వారు ఎగతాళి చేస్తారేమరా అందరూ ఫలానా అని అంటే మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఏం చేస్తాం అని చెప్పేసి అంటే ఎవరికైనా ఇచ్చేసిపోతాం, ఎవరికి ఇచ్చేసిపోతాం, ఎవడు తీసుకుంటాడు అని చెప్పేసి అంటే అప్పుడు ఆలోచన చేసుకుంటూ పోతుంటే మా అన్నకు ఒక క్రైస్తవ స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు. వాళ్ళనోడు ఉన్నాడు ఒక చోట, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఇచ్చేసిపోదాం పదా అని అన్నాడు. ఆ ఎండ పొద్దున సరే పదా అని చెప్పేసి ఇద్దరం పోయి అటు పోయి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చార్మీ చౌరస్తాకి వెనక వైపు ఆ సందుల్లో ఉన్నాడు అనమాట ఒకడు. మా అన్నతో పాటు కలిసి టీచర్గా పనిచేసేవాడు. అప్పుడు తన ఇంటికి వెళ్ళి కనుక్కొని కలుపు కొట్టి వాడిని బయటికి పిలిచి బైబిల్ అక్కడ సమర్పణ చేసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక అంతటితో ఆ బైబిల్ ఖాళీగా ఏమైపోయిందో మనకు తెలియదు. ఇక ఇలా రూమ్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత చదువుకుంటూ ఉండేవాళ్ళము. అయితే మా నాన్న మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరం రాసేవాడు. హెబ్రోన్కి వెళ్ళావా? మా నాన్నకి జవాబు రాయాలిగా. వెళ్ళలేదంటే కనుక ఏం చేస్తాడో కాబట్టి వెళ్ళాను అని చెప్పడానికని వెళ్దాం అని చెప్పేసి అని ఒక ఆదివారం కాదు, ఒక రోజున వెళ్ళాను. ఒక విడి దినం, అది విడి దినాన్ని వెళ్ళాను. నేను వెళ్ళాను. అప్పుడు మా అన్న వెళ్ళిపోయాడు. మళ్ళీ విడి దినాన్ని వెళ్ళిపోతే హెబ్రోన్లో కూర్చున్నాను. అది పగలపూట దాదాపు ఉదయం 10 ఆ ప్రాంతం అవుతుంది. వెళ్ళి కూర్చుంటే ఆ బుక్ రూమ్ దగ్గర అరుగు ఉంది కదా, ఇప్పుడుండే బుక్ రూమ్ దగ్గర అరుగు మీద కూర్చున్నాను. చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు, పలకరిలే, ఫలానా అని ఎవరు అడుగును కూడా అడగలే. సరే నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఊర్లో ఎవరన్నా కొత్తోడు కనపడితే ఏ ఊరన్నా అని అడుగుతాం కదా, కనీసం వీళ్ళ దగ్గరకు వస్తే ఆ మర్యాదన చూపుతున్నారా? అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఒక్కరన్నా వచ్చి కనీసం ఏ ఊరన్నా అని ఏమన్నా అడిగారా? కాబట్టి అసలు ఇక్కడికి రావడం ఎంత పొరపాటు అని చెప్పి ఇంకా బ్రతికి ఉంటే మాత్రం ఇలాంటి గుళ్ళల్లో అడుగు పెట్టనేకూడదు అనుకొని ఏమీ లే ఊరికి ఎందుకో ఆ రకంటి అసహ్యం ఒక ద్వేషభావం ఏర్పడిపోయింది అని గేటు బయటకు వస్తూ తీర్మానం చేసుకొని బయటకు వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ టికెట్లు ఉండేటి ఆ దినాలు మాకు హోటల్ టికెట్లు అనమాట. మా నాన్న డబ్బులు పంపిస్తే 15 రోజులకు ఒకసారి 30 టికెట్లు కొనుక్కుంటే సరిపోతూ ఉండేటి. కాబట్టి ఇలాగా కార్యకలాపాలు చేస్తుంటే రాత్రి పడక వెళ్తే నిద్ర పట్టంలే. ఏంటబ్బా నిద్ర పట్టడం లేదు ఎందుకు అని అయిన తర్వాత పగలంతా ఏమేమి జరిగినాయి అన్నీ ఆలోచన చేసుకున్నా. అన్నీ బాగానే ఉన్నాయి, చదువు సంధ్యలు బాగానే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఏంటి కాబట్టి ఏందో ఒక రకమైన కలవరం, కలత, నిద్ర పట్టకపోవడం ఇదంతా ఉంది. సరే ఎందుకు అని అనుకుంటుంటే ఆ హెబ్రోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చేసుకున్న తీర్మానం జ్ఞాపకం వచ్చింది.
ఇక బ్రతికుంటే క్రైస్తవుల్లో అడుగు పెట్టకూడదని తీర్మానం చేసుకున్నాను. అంతేగా ఈరోజు ఇంకేమైంది అని చెప్పేసి అనుకోండి. సరే ఆ పడక మీద అటు ఇటు పొల్లుతూనే సరే అడుగు పెడదాం, ఇంకోసారి ఏమవుతుందో చూద్దాం, రేపు మళ్ళీ పోదాం ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి మనసులో అనుకున్నాను. అంతే, నిద్ర పట్టిపోయింది. తర్వాత పడుకున్నాను. ఇక ప్రొద్దున లేవగానే అదే డ్యూటీ అనమాట. వెళ్ళాను హోటల్కు, టిఫిన్ చేసుకున్నాను. అయిన తర్వాత తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. కానీ ఆడికి వెళ్ళాలని బస్సు ఎక్కితే గోల్కొండ చౌరస్తా దిగేది పోయి ముషీరాబాద్ చౌరస్తాలో దింపేశాడు వాడు. అప్పటికి ఇంకా కొత్త నేను హైదరాబాద్కు. సరే ఇక ఆ నుంచి మళ్ళీ బస్సు ఎక్కితే ఇంక మళ్ళీ ఈడు చార్మీ చౌరస్తాలో ఇంకే చౌరస్తాలో దింపుతాడని కాలికి బుద్ధి చెప్పి ఇంకా ఆ నుంచి నడుచుకుంటా తారాడుకుంటా వచ్చి హెబ్రోన్. సరే హెబ్రోన్కి వెళ్ళాను. ఆ క్రితం రోజు ఏ అరుగు మీద కూర్చున్నా అదే అరుగు మీద కూర్చున్నాను. అదే అరుగు మీద కూర్చుంటే మళ్ళీ ఎవరేం మాట్లాడలే. కానీ అంత క్రితం రోజుకు ఈ రోజుకు ఏదో మార్పు అనిపిస్తుంది నాకే. ఈరోజు అంతా ఏదో ప్రశాంతంగా ఒక చల్లని గాలి వీస్తున్నట్లు, తర్వాత ఏదో ఒక నూతనంగా ఇక్కడ ఇంకా కొంచెంసేపు కూర్చుంటే ఎంత బాగుండేది, అసలు ఎంత బాగుంది ఈ వాతావరణం కాబట్టి అని చెప్పేసి ఏదో నాకే ఒక రకమైన ఒప్పింపు కలుగుతుంది. ఆ క్రితం రోజు అనుకున్న మాటలన్నీ ఎక్కడ పోయినాయి. సరే ఇలాంటి ఒప్పింపు కలిగినప్పుడు సరే కూర్చుంటే బాగుంటుంది చాలాసేపు కూర్చున్నా. అలా కూర్చున్నాను. హఠాత్తుగా నాకు తలంపు వచ్చేసింది. దుష్టుడు ఎట్ట తలంపు తెస్తాడో అనేది మీకు చెప్పడానికి. తలంపు వచ్చి ఏమనుకుంటుంది, అసలు నువ్వు ఏ ఊరోడు పల్లెటూరోడు వచ్చి పట్టణంలో పర్మిషన్ లేకుండా వచ్చి లోపల కూర్చున్నావంటరా, వాళ్ళు కన్నా నిన్ను కలుసుకుంటే నీ సంగతి పడతారు అని ఏదో ఒక రకమైన తలంపు వచ్చి భయం వేస్తుంది. నిజమే కాబట్టి నాయన ఏం చేస్తారో, ఇది అసలే సిటీ, ఇది నేనేమో పల్లెటూరు అని, కాబట్టి ఎవరేమో నన్ను అడిగితే ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చావు అని చెప్పేసి నన్ను ఏమైనా ఇచ్చేస్తారేమో అని ఒక రకమైన భయం పుడుతుంది. పోదామంటేనేమో ఉందామని అనిపిస్తుంది. ఇంక ఏం చేయాలి రెండు తలంపుల మధ్య. ఈ లోపు కానీ గేట్లో ఒక ఆయన టక్ చేసుకొని టిప్ టాప్గా వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ఈయన ఎవరు వస్తున్నట్టున్నాడు, చూస్తే టిప్ టాప్ ఉన్నాడు. దీనికి హెడ్ ఏమో ఇక నా భర్తం పడతాడు కాబోలు అని అనుకున్నాను. భయపడతా ఉన్నాను. సరే రావడం మనిషి నా ముందే దాటిపోతూ అంత దూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి ఆయన అంత దూరం పోయిన తర్వాత నాలో భయం. అందుకని ఏదో ఒక రీతిగా ఈయన పరిచయం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. అప్పుడు కాన్వకేషన్లో ప్రైజ్లాడ్ చెప్పారు కదా, అది గుర్తుకొచ్చారు. దాటిపోయినాక ఆయన వీపు భయం లేచి ప్రైజ్లాడ్ బ్రదర్ అన్న. ఆయన వెనక్కి తిరిగి తమ్ముడు ప్రైజ్లాడ్ అన్నాడు. అంటే తమ్ముడు ఈడెవడు నేనెవడు, నన్ను తమ్ముడు నాకెందుకు వచ్చింది తమ్ముడు అని ఏమన్నాను, ఇక్కడ కూర్చోవాలని నేనున్నాను కదా, ఏమంటే నా పొంద ఏం పోతుందిలే అనుకోని చెప్పేసి అనుకున్నాను. తర్వాత అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు ఏంటంటే మాది కడప జిల్లా, ఇక్కడ నుంచి చదువు. అరే తమ్ముడు నాది కూడా కడప జిల్లా అని అన్నాడు. ఇంకా అయితే బతికిపోతింపో, ఇంకేం పర్వాలేదు అని అనుకున్నా. అప్పుడు ఆయన అన్నాడు, తమ్ముడు ఇక్కడ కూర్చొని నేను మళ్ళీ వస్తానని చెప్పేసాను. ఆయన ఆఫీస్కి పోతూ ఉన్నాడు. ఆయన చేతిలో బాక్స్ కూడా ఒకటి ఉంది. అయిన తర్వాత ఆఫీస్కి పోయి ఏదో అడిగాడు, తెలుసుకున్నాడు. మళ్ళీ వచ్చి తమ్ముడు రా అన్నాడు. సరే అని చెప్పేసి ఆయనతో పాటు లేచి వచ్చాను. ఆ పండల్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. పండల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టి నాకు ఆయన సువార్త చెప్పడం ప్రారంభించాడు. సువార్త చెప్తుంటే కొన్ని అడ్డుదిడ్డాల ప్రశ్నలు అవి ఇవి అంతా. ఆఖరికి ఎంత టైం అయిందంటే దాదాపు 12:30 గంట అయింది. ఆయన ఆఫీస్ ఏమైపోయిందో, చేతిలో బాక్స్ మాత్రం అక్కడే ఉంది. అయిన తర్వాత అంతా ఆయన మర్చిపోయినాడు. పోతే ఆఫీస్ అనుకున్నాడు ఏమో. కాబట్టి ఆయన సువార్త చెప్పడం మొదలుపెట్టి సువార్త చెప్తా వచ్చే చాలా సంభాషణలు అది ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక కన్క్లూజన్లోకి రావడం జరిగింది. నిజమే, నేను పాపినే కదా, నేను నా పాపంలో చచ్చిపోతే ఏముంది, నరకం ఉందని నాకు తెలుసు కదా, గ్రంథాలన్నీ చెబుతున్నాయి కర్మ అనుభవించాలని. ఒకవేళ ఈ పాపంలో ఈరోజే నేను ఇట్నే బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద పోతుంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి చస్తే కనుక నేను నరకానికి పోవాలి కదా. ఒక రకమైన మరణ భయం వచ్చేసింది. నేను పాపిన గ్రహింపు నాకు కలుగుతుంది. అదే సమయంలో ఆయన చెబుతూ వచ్చిన మాటలు జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నిటి అంతం అయిన తర్వాత రక్షకుడు నేను ఇంతకాలం పూజిస్తూ కొలుస్తూ వచ్చినట్టు వాళ్ళని ఎవరు కాదన్న సంగతి కూడా నాకు నిశ్చయమైపోయింది. అప్పుడు మరి ఇది కదా తమ్ముడు, మరి ఏం చేస్తావు నువ్వు, పాపాలు ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతావా, ప్రభు నిన్ను ప్రేమించాడు, ఆయన ఒక్కడే దేవుడు, నువ్వు అనుకుంటావా ఇన్ని దేవుడు అని. సరే అన్నీ అయిపోయినాయి, చనిపోయి సమాచారుడు తిరిగి లేచాడు, నీవు ప్రభు నామను బట్టి నీ పాపాలు ఒప్పుకుంటే నీకు రక్షణ దొరుకుతుంది అని అంటే నేను ఒప్పుకుంటానండి అని అన్నాడు. చివరికి ఇంక నేను అవన్నీ చెప్పలేదు మిగిలిన సంగతులని.
అప్పుడు ఆయన అన్నాడు, సరే అయితే ప్రార్థన చేయి తమ్ముడు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రార్థన నాకు రాదు, దీపారాధన చేయమంటే చేస్తాను అన్నాను. ఎందుకంటే మా ఇంట్లో అలవాటు కదా, పోయి దీపం వెలిగిస్తారంటే పోయి వెలిగించేవాళ్ళం. అట్లాంటిది ఏమన్నా చేయమంటే చేస్తాను కానీ ప్రార్థన నాకు రాదండి అన్నాను. అప్పుడు ఆయన, అది కాదు భలేవాడు, నువ్వు ప్రార్థన అంటే అది కాదు, నువ్వు పాపిని ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, ప్రభువా క్షమించని అడుగు, ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఇదిగో బైబిల్లో ఈ ప్రకారం ఉంది. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదైన వాడు, నీతివంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిని పవిత్రులుగా చేయను. అప్పుడు నీకు రాదంటే నేను చెప్తాను, నాతో నువ్వు పలుకు అని అన్నాడు. సరే అన్నాను. అప్పుడు ఆయన ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నా ప్రార్థన చేస్తుంటే నేను ఆయనతో పాటు పలుకుతున్నాను. అయితే యథార్థమైన హృదయంతో నాకు అర్థమైంది, నేను పాపినని. ఈ పాపం నుంచి నేను రక్షించడానికి రక్షకుడు ఒకడు అవసరమే. ఆ రక్షకుడు పరిశుద్ధమైన దేవుడే. ఆయన చిందించిన రక్తం ద్వారానే ఏముంది? రక్షణ ఉంది. కాబట్టి అర్థమైంది. హైందవ సాంప్రదాయం ప్రకారం కూడా పాపములు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి. అందుకనే సంవత్సరానికి ఒకసారి మాకు పండుగ వస్తుంది, దాన్ని మేము ముద్దలా అంటాం. కనీసం పేదవాళ్ళు అయితే ఒక్క వేటపోతునన్నా పెంచుకుంటారు, కొంచెం ఉన్నోళ్ళు అయితే 2 వేటపోతులు. మేము సంవత్సరం 2 వేటపోతులు బాగా పెంచేవాళ్ళం. ఒక్క గడ్డి వేసి కాదు, బెల్లం పెట్టి, పెసరపప్పు పెట్టి, అయి పెట్టి, ఈ పెట్టి బాగా పెంచితే ఇక ఆ దినానికి రెడీ అయ్యేటి 2. అప్పుడు ఆ ముద్దలని వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా ఒక వేటపోతుంది, ఊరేగింపుగా ఊరిపేటకి తీసుకుని వెళ్ళి పొలాల్లో అప్పుడప్పుడు 3 నాపురాలు తీసేసి కడిగేసేసి పసుపు కుంకుమ పూసేసి నూలు పోగులు వేసేసి మా చాకులు వాడితోటి ఒక్క దెబ్బతో దాన్ని నరికించేవాళ్ళం. అంటే అలా పట్టుకుంటే కనుక చాకులోడు ఏటకోడలు తీసుకొని ఒక్క దెబ్బతోనే దాన్ని మెడ దిగిపోవాలి, వేరు కావాలన్నమాట. అయిన తర్వాత అది చేసేవాళ్ళం, సంవత్సరం అది చేసేవాళ్ళం. అయిన తర్వాత బలి అర్పించడం అయిపోయింది. అప్పుడు మా చాకులోడు నరికిన తర్వాత తల దిగి అక్కడ పడిపోతే అది 4 గరుసుకొని ప్రాణం పోతూ ఉంటే బ్యాని వాడు అనేవాడు, రెడ్డి గారు పలికింది తల్లి పలికింది, గంగమ్మ తల్లి పలికింది అంటే లేపరా లేపు అనేది. మళ్ళీ దాన్ని ఇక ఈ ఒకటి పెద్ద కర్ర తీసుకొని దానికి ఏలగట్టుకొని దీన్ని అంతటిని వేటపోతున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చేవాళ్ళం. అది అయిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇంకొక వేటపోతుంది కదా, ఆ వేటపోతుని తీసుకొని ఆ ఘాటిపెట్ట అంతా శుభ్రం చేసేవాళ్ళం. అంటే పశువులు ఉండేవి మాకు, ఎద్దులు, తర్వాత గేదెలు, ఇవన్నీ. ఆ రోజు అంతా బయటికి పంపించే దొడ్లోకి అయిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత అక్కడ నలుగు వేసేసి ఆ ఘాటి దగ్గర, అయిన తర్వాత కొత్త కుండలో జొన్నన్నం చేసేసి 3 గోపురాకారాలుగా చేసేసి, అయిన తర్వాత వాడికి పసుపు కుంకుమలు పూసి ఆ నలుగు వేసినటువంటి ఆ స్థలంలో పెట్టి, అయిన తర్వాత నూనె పోగులు వేసేసి మా చాకులోడితో మిగిలిన ఇంకొక వేటపోతుంది కదా, దాన్ని ఎల్లరిలా పండబెట్టేసి గొంతు కోపించేవాళ్ళు. నరకడం కాదు ఈరోజు. గొంతు కోపిస్తే ఒక్క రక్త బొట్టు కూడా కింద పోకూడదు అనమాట. ఆ పల్లెంలో పట్టేది. అయిన తర్వాత ఆ మిగిలిన జొన్నను కొత్త చాటలో ఈ రక్తం పోసి కలిపేసేసి మా చాకులోడు ఇల్లంతా వెదల్లేవాడు. ఏమని? బలి, పొలి, చీడ, పీడ, పో. నేను వెంబడి దిగుతుండే వాళ్ళ మీదంతా వినుకుంటా చూసుకుంటా. కొన్ని దినాల తరబడి, వారాల తరబడి ఈ రక్తం మరకలు ఆ దంతులు గోడలకు కనపడతా ఉండేటివి అనమాట. ఇంక అయిపోయింది. వేదాలు చెబుతున్నట్లు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షరం అవశ్యం అంటే అంతవరకే తెలిసింది అప్పుడు. అయితే 68వ సంవత్సరంలో తెలిసింది తర్వాత సంగతి. అది అంతటితో అయిపోలేదండి ఆ శ్లోకం. తదు రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే ఆ రక్తం పరమాత్ముడు పుణ్యదానంగా తను తాను అర్పించుకున్నటువంటి బలివల్లైనటువంటి రక్తము అన్నాడు. మరి ఇది అసలు సత్యం ఇక్కడుంది కదా. కాబట్టి ఏ రక్తము పాపక్షమాపణ కొరై చిందించమని రక్తం వేదాలు చెప్తున్నట్టు ఆ రక్తం కోడలేకి గొర్రెలేకి రక్తం కాదే, తదరక్తం పరమాత్ముడే పుణ్యదానమై బలియాగమైన రక్తమై ఉండాలని ఇట్లా చెబుతుంటే ఈ పనికిమాల పనులు ఇంతకాలం చేశామే. కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన గ్రంథ పురుషుడు. అన్ని గ్రంథముల కేంద్ర బిందువు క్రీస్తు యేసు ప్రభువే. అవును ప్రియులారా, మతాలు, గ్రంథాలు అనేకములు ఉన్నాయి. అన్ని గ్రంథముల యొక్క పునాదికి వెళితే కేంద్ర బిందువు యేసు క్రీస్తు ప్రభువే. ఆయనే సాక్షాత్తు దేవుడు, దైవ కుమారుడు,
మనుషులుగా లోకానికి తెంచి లోక కళ్యాణం కొరకై పాపమును కావించిన వాడు. వేదములు కాదు వీళ్ళ గ్రంథాలన్నీ చెప్తున్నట్లు. కాబట్టి ఆ యవన కాలమును రక్తము చెందించిన వీరభోగ వసంతరాయుడు ఆయనే. ఆ బ్రహ్మం చెప్పినట్లు ఆయన ద్వారానే లోక కళ్యాణం జరుగుతుంది, ఆయన ద్వారానే పాప విమోచన జరుగుతుంది అని చెప్పిన ఆ యవన కాలంలో వసంతమునగా రక్తమును చెందించేటువంటి వాడు ప్రభువే యేసుక్రీస్తు వారే. ఈయనే దేవుడు. కాబట్టి ఆ దినమున ప్రభు నామను బట్టి ఆయన చెబుతుంటే పాపంలో ఒప్పుకొని యథార్థమైన హృదయంతో గ్రహింపుతో ప్రభు నా స్వంత రక్షకునిగా నేను అంగీకరించాను. ప్రార్థనలోంచి లేచాను, కళ్ళమ్మడి నీళ్ళు తిరిగిపోయినాయి. ఆయన సముదాయించుకున్నాను, ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆ రోజుక ఆఫీస్కి పోవడం మానుకున్నాడు. ఆయన తర్వాత బాక్స్ ఉంది, మధ్యాహ్నం అయింది టైం, తమ్ముడు ఏం పోతావు నాతో పాటు రా భోంచేద్దామని అన్నాడు. ఆయన భార్య లేదు, అంటే ఎక్కడ కడుపులో ఉంది, ఆయన ఒకడే ఉన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా కాదనిలే, ఇంకా ఏం చెప్తాడో విందామని ఆశ, ఆత్మలో ఒక రకమైన దాహం. కాబట్టి ఆయన పోతుంటే ఆయనతో పాటు కలిసి ఆయన మెడలు దొక్కుకుంటూ పోతుండేటివన్నీ. అంటే ఏ మాట మిస్ అయిపోతుందో చెప్పేది అని అంత ఆకలి నాలో కలిగింది. అయిన తర్వాత మధ్యాహ్నం రూమ్ తీసుకుని వెళ్ళాడు. భోంచేద్దాం తమ్ముడు అన్నాడు. అయిన తర్వాత భోజనం పెట్టాడు ఆయనకు నాకు. భోజనం పెట్టిన తర్వాత చూస్తే ముక్కలు వేసాడు. ముక్కలు అంటే అర్థమవుతుంది కదా. కనుక పోతే నాకు అనుమానం, ముక్కలు వేసాడు, ఇది ఏమైంటుందబ్బా, అది సంశయం పట్టుకున్నది. ఎట్ట తినాలబ్బా ఇది అంటే మామూలుగా మా ఊళ్ళల్లో అంటే ఇట్లా ఉంటుండేది కదా. కాబట్టి ఇది పెట్టాడే మాంసం, ఈయన ఏం మాంసం తింటాడు ఏమో, ఏంటి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని అటు తింతమ్ముడు అంటున్నాడు. కానీ తినడానికి ఏమో నాకు ఇది. కనుక ఆ తర్వాత ఆయన కొంచెం అటు వెళ్ళాడు, ఆ ముక్కలు తీసి అటు సాటు తల్లేసేసాను, కలుపుకున్నాను అంతే. ఇక ఆ ముక్కల తర్వాత ఎప్పుడు ఏరుకున్నాడు నాకు తెలియదు, ఇంకంతే అవి ఏమైపోయాయో. సరే అని చెప్పేసి ఇక ఆయనకు అర్థం కాలేదు, తినేసేసాను, అయిపోయింది. ఇక మళ్ళీ నా రూమ్కి నేను వెళ్ళిపోయినా, ఆయన రూమ్కి ఆయన 1968 సంవత్సరం నవంబర్లో అయిన తర్వాత నేను హిమాయత్ నగర్లో ఒక రూమ్ తీసుకొని ఉంటే నాతో పాటు ఇంకా హైందవ స్నేహితులు 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా రెడ్డిసే. అయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత నేను అది మొదలుకొని ప్రభు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. సరే డిసెంబర్ వచ్చేసింది, 31వ తారీఖు రాత్రి వాచ్ అండ్ సర్వీసు. అక్కడ నుంచి నేను రావాలి. అయిన తర్వాత బైబిల్ తీసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటే న్యూస్ పేపర్లు చుట్టుకొని వచ్చేవాడిని. ఎందుకంటే బహిరంగంగా ఎవరేమనుకుంటారో నా భయం అనమాట. ఆ పట్టణంలో ఎవరు ఏమనుకుంటుంది, ఈడెవడున్నాయి తెలుసా, కానీ నాకు గిలి అని చెప్పేసి అని న్యూస్ పేపర్లు చుట్టుకొని వచ్చేవాడిని, పోతూ ఉండేవాడిని. కానీ నాలుగు దేవుడు మంచి గొప్ప కార్యం చేశాడు. కానీ బహిరంగంగా ఒప్పుకున్నదాన్ని ధైర్యం చాలడం లేదు. తర్వాత నా స్నేహితులు మాత్రం తెలుసు. అయితే వాళ్ళని ఎంత శోధించే వాళ్ళు చెప్పడానికి వీళ్ళే. నేను వాళ్ళకి చెప్పేవాడిని, చెబుతుంటే కలిసిపోతూ ఉంటాం రోడ్డు మీద. వాటి ఏదైనా వాల్ పోస్టర్, సినిమా పోస్టర్ వచ్చిందనుకో, సరే ఉత్తరం రాసుకొని ఉత్తరం వేయాలి పోస్ట్ బాక్స్లో అనుకొని పోతున్నాం. ఒకసారి బాగా గుర్తుంది. అయిన తర్వాత పోస్ట్ బాక్స్ కాదు, అది వాల్ పోస్టర్ మా సినిమాది. వాళ్ళు అన్నారు, ఒరే ఏరా లెటర్ ఇదో బాక్స్ అన్నారు. అంటే నేను చూడాలని అనమాట. అప్పుడు చూసి నువ్వు సినిమా వాల్ పోస్ట్ చూసావుగా, ఇట్లా శోధిస్తూ ఉండేవాళ్ళు అనమాట నన్ను. సరే ఇలా శోధిస్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి మంచిది కాదు వీళ్ళతో ఉండడము, నేను ఎక్కడికన్నా కొంచెం దూరం పోతే బాగుంటుంది, మరి హెబ్రోన్ దగ్గరగా పోతే బాగుంటుంది అన్న తలంతో ఏం చేశానంటే రూమ్ మార్చేసి హెబ్రోన్ దగ్గరగా వచ్చాను. హెబ్రోన్ దగ్గరగా వస్తే ఇప్పుడు జాన్ సుందరరావు గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అప్పుడే కొత్తగా జాబ్ వచ్చింది. ఆయన నేను ఒక రూమ్లో ఉండేవాడు. ఇలాగ ఆయన ఏమో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు, నేనేమో చదువుకుంటూ ఉండేవాడిని. హెబ్రోన్కు హాజరవుతుండేవాడిని. ఆ 31వ తారీఖు రాత్రి వాచ్ అండ్ సర్వీస్ వెళ్ళాను హెబ్రోన్కు. మరుసటి రోజు పొద్దున్నే పట్టలేని ఆనందం అన్నమాట. ఇక తెల్లవారుజామునే ముగించేశారు. మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నా. ఆ పాటలు పాడుకుంటూ పోతుంటే అది కుక్కలు మరుగుతూ ఉన్నాయి. అయినా సరే పాట ఆపుదామంటే సంతోషం పట్టలేను. కాబట్టి ఇక ఎవడేమనుకుంటే నాకేమి, ఇదిలో పాడుకుంటూనే పోతా ఉన్నా రూముకు పోయేంతవరకు. అట్లా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, గొప్ప సంతోషం నాకు ఇచ్చాడు. అంతేకాదు పాపం నుంచి వ్యసనం నుంచి నన్ను వినిపించాడు. నాకు అర్థమైపోయింది ఎందుకు అంతవరకు తాగిన సిగరెట్ ఏమైపోయిందో, సినిమా ఏమైపోయిందో, చెడు పనులు ఏమైపోయినాయి, పనిమాల కార్యాలన్నీ ఒక్కటి నేను విడిచిపెట్టకుండానే అన్నీ నన్ను విడిచిపెట్టేసి నేను ప్రయత్నమే చేయలేదు. అసలు అన్నీ నన్ను విడిచిపెట్టేసి పోయినాయి. అంతే నేను రక్షించబడ్డాను ప్రభు కృప వల్ల. అది డిసెంబర్ 1960
8వ సంవత్సరం అయిన తర్వాత జనవరి 9వ తారీఖు 1969 సంవత్సరంలో బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాను. అది ఆదివారం. అంటే దేవుని వాక్యం చేత నేను ఒప్పించబడ్డాను. అయిన తర్వాత బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాను. ఆ హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఈ సేవకులతో దగ్గరగా కలిసి తిరుగుతూ ఉండేవాడిని. అయిన తర్వాత మరి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాను. వాళ్ళతో పాటు ఇంకా అక్కడ ఇక్కడ పోతూ ఉండేవాడిని. అక్కడిక్కడ సాక్ష్యం చెప్తూ ఉండమనే వాళ్ళు చెప్తూ ఉండేవాడిని. హెబ్రోన్లో సేవకులతో కలుసుకొని ఇట్లా ఆత్మీయంగా నేను బలపడుతూ వచ్చాను. అధికమైన సమయం హెబ్రోన్లో గడుపుతూ వచ్చాను. సరే, అయిపోయిన తర్వాత బాప్తిసం అయిపోయింది. తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది బాప్తిసం వాగ్దానమే. అపొస్తలుల కార్యములు రెండు దయచేసి 9వ అధ్యాయము 15వ వచనం. ఎవరన్నా ఒక చదవండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. నీ వెళ్ళుము, అనుజనులైతేను రాజులైతేను ఇశ్రాయేలీయులైతేను నా నామం భరించుటకు ఈ వాగ్దానం ఇచ్చారు. ఆ బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎంఎన్ యేసురత్నం గారని మీలో కొంతమంది తెలిసినేమో, ఆయన నాకు బాప్తిసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన బాప్తిసం ట్యాంకులో ఉండగానే నీ పేరు జాన్ అని చెప్పేసి అని ప్రార్థన చేసి బాప్తిసం నాకు ఇచ్చేశాడు. అట్లా ఆయన పేరు కూడా మార్చేశాడు. సరే, జాన్ అన్న తర్వాత ఆ వాగ్దానం తర్వాత నాకు ఇచ్చారు. ఆ వాగ్దానం తీసుకొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఇక సేవకులతో దగ్గర ఉండేవాడిని కదా, అడిగేవాడిని ఏంటి వాగ్దానం అంటే, సరేలే నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు నీతో మాట్లాడతాడు, నీకు చెబుతానులే అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకో చెప్పడం లేదు. అయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాడు సంగతిని ఆ మాట ద్వారా నాకు నిశ్చయమైంది. అప్పుడు చెప్పాను నేనే బయటపడి, ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు తన సేవకులకై, నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాను. అయితే వాళ్ళకి చెప్తే మంచిదే, నువ్వు ప్రార్థన చేసుకో, నిజమే ఇది సేవ వాగ్దానమే, ప్రార్థన చేసుకో అంటూ అన్నాడు. తర్వాత వాళ్ళతో పోతూ ఉండేవాడిని, పరిచయంలో అట్లా సాక్ష్యం చెబుతూ ఇచ్చేస్తూ ఉన్నాను. కొన్ని దినాలు అయిన తర్వాత ప్రభు నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనమైనా కాబట్టి నేను నిన్ను పంపాలి. అప్పుడు నేను అనుకున్నాను, చదువుకుంటున్నాను కదా మరి ఎట్లా అని. కొంతమంది చెప్తే ఒక ఆయన అన్నాడు, నువ్వు చదువుంతా పూజ చేసుకున్న తర్వాత రా సేవకు అన్నాడు. మరి కొంతమంది అన్నారు, ప్రభు నేను పిలుస్తున్నాడు నిశ్చయితుంటే నువ్వు ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నాడు. సరే అని చెప్పేసి మంచిది కాదనుకొని నేనేం చేశానంటే, మా నాన్న నాకంటే ముందుగా ప్రభుని అడిగాడు కదా, మా నాన్నకు చెప్పాను ఒక మాట. మా నాన్న చెప్తే ప్రార్థన చేస్తాంలే అన్నాడు. సరే, ఆ తర్వాత ఆ రామచంద్రాపురం బిహెచ్ఎల్ ఆ ప్రాంతాలు ఏమీ లేవు, ఒక ఫ్యాక్టరీ ఉండేది. తర్వాత ఊరికే అక్కడ కాలనీ ఉండేది, ఆ ఫ్యాక్టరీ కాలనీ. ఆ ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాళ్ళం. అద్భుతమైన సేవ జరిగింది ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు 1969 అంతవరకు అక్కడ ఏమీ లేదు. ఆ కంపెనీలో పనిచేసిన జార్జి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బంధువులు మలకపోయేది ఇక్కడ మారేడుపల్లిలో ఉండేవాళ్ళు. అట్లా మేమందరం వెళ్ళి పోయి సేవ చేసేవాళ్ళం. ఎంత ఆసక్తికరం ఉండేది. అని ప్రభు కృపల్లో అట్లా ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. సేవ అంటే ఏంటో కూడా అర్థమవుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభు సేవ పిలిపించి నిశ్చయం చేసిన తర్వాత ఇక లాభం లేదు, నేను వచ్చేసేయాలి సేవకు అని చెప్పి ముందు మా నాన్న చెబుదా వెళ్ళిపోయి, అయినా సరే అన్నీ తీసుకొని పోదాం, మా నాయన ఏవైతే నాకు ఇచ్చాడో అవన్నీ వాళ్ళకి అప్పగించేసేసి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అని బయలుదేరి అన్నీ మూటముళ్ళ సర్దుకోనిగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం వచ్చేసేవి అంటే, ప్రభు నన్ను సేవ పిలుస్తున్నాను, నేను నీకు చెప్పాను కదా నేను సేవకు వెళ్ళిపోవాలి, అందుకే నేను వచ్చాను అన్నీ సర్దుకొని, ఇక నేను చదువుకోను అని చెప్పాను. అయితే మా నాన్న ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మా నాన్న ప్రభు నమ్ముకున్నాడు కనుక ప్రభుని బాగా లోతుగా ఎదిగాడు ఆ మనిషి. దేవుడు తనలో కార్యం చేశాడు. ఆ ఏ మాట చెప్పడానికి ఆయన తొందరపడంలే, కాదని అనడంలే. సరే మంచిదే, ప్రార్థన చేస్తానులే అన్నాడు. మళ్ళీ అయిన తర్వాత మా అమ్మ తెలిసింది సంగతి. మా అమ్మ తెలిసి మా అమ్మ చేసింది, నన్ను కళ్ళం లేని తీసుకొని వెళ్ళి, కానీ నువ్వు చదువుకుంటావని చెప్పేసి నేను అక్కడే పంపిస్తే ఈ పని ఏంటిరా అని చెప్పేసి ఆ మాట ఈ మాట అన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆమె కన్నీళ్ళు పెట్టేసింది. కన్నీళ్ళు పెట్టేసేస్తే నాకు మనసు కరిగిపోయింది. కన్న తల్లి ఈ ప్రకారం ఏడుస్తూ బాధపడుతుంటుంది. సరే ఇంకా కొంతకాలం చూద్దాం, పోయి చదువుకుంటాను. కానీ మా అమ్మ నా విషయం మంచిదే కోరుతున్నట్టుంది కదా, కాబట్టి నేను ఏదో చదువుకోవాలి, ఒక ఉద్యోగస్తుని కావాలి, సంపాదించుకోవాలి, మా అమ్మ తల మంచిదే. సరే అయితే అని చెప్పేసి మా అమ్మ కన్నీళ్ళు చూడలేక, సరేనమ్మా నువ్వు వేడకు, నేను మళ్ళీ వెళ్తాను చదువుకుంటానని చెప్పేసి మా అమ్మకు అరచేతిలో చేసి వాగ్దానం చేశాడు. సరే అయిన తర్వాత మా నాన్న చెప్పాను, నేను వెళ్తున్నానన్నా మళ్ళీ చదువుకుంటానని చెప్పేసి అంటే సరే అన్నారు. ప్రార్థన చేద్దాం లేదు, ఆయన ఏం మాట్లాడటం లేదు. అయిన తర్వాత మళ్ళీ బయలుదేరాను. కమలాపురంలో ట్రైన్ ఎక్కాను.
గుంటకల్ వచ్చేటప్పటికి నా వస్తువులు మొత్తం ఒక్కటి కూడా కనపడలే. ఏమున్నాయంటే ఏమున్నా ఆఖరికి ఒక బైబిల్ మాత్రం మిగిలిపోయింది. రంగు పెట్టలేదు, బెడ్డు లేదు. ఏమైపోయిందంటే దొంగలు పడ్డారు, ఎత్తుకోపోయినారు. ఆఖరికి మిగిలింది ఒక బైబిల్. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మోకరించి ఆపడాడు. ఆ కంపార్ట్మెంట్లోనే దాని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటే వాళ్ళందరూ చూస్తున్నారు. ఏమో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాతో ప్రభు మాట్లాడాడు, నువ్వు పోయింది దేనికి, మళ్ళీ వెనక్కి వచ్చేది దేనికి చెప్పు. పోయిందేమో మానుకొని అన్ని అప్పగించే సేవకు వస్తారని పోతుంది, మళ్ళీ వచ్చేవాళ్ళు చదువుకుంటారని వస్తుంటారు. కాబట్టి ఎందుకే జరిగింది అని. సరే, మా నాన్నగారు చాలా భద్రం చేసేవాడు. డబ్బులు మాత్రం ఏం చేసేవాడంటే నా లోయ జోబులు పెట్టి పంపించాడు ఆయన. నేను బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మా అమ్మ ఎదురొస్తే సరే అని చెప్పేసి ఎదురొచ్చిన తర్వాత ఆ తర్వాత దాటి వచ్చాను. ఆఖరికి ఇది ఇలా జరిగింది. ప్రభు మాట్లాడాడు. ఇక నా సంతోషం ఏం పోలేదు, కానీ అయితే వస్తువులు మాత్రం పోయినాయి. దిగేసి గుంటకల్లో టిఫిన్ చేసుకోవడంతా అయిపోయిన తర్వాత కాచిగూడలో మళ్ళీ దిగారు స్టేషన్లో. వచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్నగారి జరిగిన సంగతి అంతా చెప్పాను. జరిగిన సంగతి అంతా చెప్పి సరేలేకపోతే మళ్ళీ డబ్బులు ఉన్నాయి కదా, నన్ను పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటా ఉండంటే ఇంకేం చదువుకుండేది. అయిన తర్వాత నేను ఇంకా హెబ్రోన్ రావడము, సేవకులతో కలిసి ఉండడము, ఎప్పుడైనా పోతే కాలేజీ పోవడము, లేకపోతే అది కూడా ఇట్లా చేస్తూ వస్తుండు. మా నాన్న మాత్రం నన్ను కాదనడం లేదు. ఆ తర్వాత ఒక సమయం వచ్చింది, సరే నాయన దేవుడిని సేవకు పిలిస్తే సేవకు పోన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇక అప్పుడు హెబ్రోన్లో పెద్దలు చెప్పాను. పెద్దలు చెప్తే వాళ్ళు అన్నారు, మేము ప్రార్థన చేసి చెప్తాంలే నీకు అని అన్నారు. అయిన తర్వాత కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు నన్ను పిలిచారు. ఒకరోజు నన్ను పిలిస్తే అప్పుడు భక్సింగ్ గారు లేరు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. దాసన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ పైన యాంటిక్ బిల్డింగ్ ప్రేయర్ రూమ్లో తీసుకొని పోయితే ఏంటి సంగతి చెప్పు అంటే అప్పుడు నేను ప్రభు నన్ను ఎట్లా పిలిచాడో ఆ వాగ్దానం ఇంకా కొన్ని వాక్యముల ఆధారం చూపించాను. అందరూ ఒక తర్వాత ప్రశ్న వేశారండి. ఈ దినాల్లో అది చాలా కొరత అయిపోయింది. అయిన తర్వాత చివరిగా దాసన్ గారు ఒక ప్రశ్న వేశాడు. అది చాలా కిరికిరి ప్రశ్న, కానీ నాకు మాత్రం ధారాళమైన సమాధానం నా హృదయంలో ఉంది. ఆయన అన్నాడు, నీవు సేవ చేయాలని కోరుతున్నావా, నీవు సేవ చేయాలని ప్రభు కోరుతున్నాడా అని అడిగాడు. అనేటప్పటికీ ఏదో ఇదంతా ప్రశ్న ఇట్టుంది అనుకున్నా. నేను అన్నాను, నేనైతే సేవ చేయాలని అనుకోలేదు. తిరిగి మళ్ళీ మా అమ్మ మాట విని నేను చదువుకుందామని వస్తుంటే ఇలా జరిగింది. ఈ వాక్యములు ఆధారం చేసుకొని నేను సేవ చేయాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి సేవకు రావాలనుకున్నాను అన్నాడు. లెటస్ ప్రే అన్నాడు. అంతేగా ప్రార్థన చేద్దాం, నువ్వు వచ్చి హెబ్రోన్లో ఉండు అన్నాడు ఆ పెద్దలంతా. ఆ తర్వాత ఆ రూమ్ ఖాళీ చేసేసి వచ్చి హెబ్రోన్లో సేవలో ఉన్నాను. అది 1969 సంవత్సరం అక్టోబర్ మాసం. మనం ఈ సేవకులు కూడా వచ్చారు. ఇక్కడ నుంచి సేవలో 40 సంవత్సరాలు పూర్తయినాయన్నమాట. ఆ సందర్భంగా స్తుతి కూడా కలిగి ఉంటుంది. సరే, ఈ ప్రకారం మీకు సేవలో నానా రకాలైన అనుభవాలు ప్రభు ఆశ్చర్యంగా కృప వచ్చాడు. దాదాపుగా 7 సంవత్సరాలు హెబ్రోన్లో నేనున్నాను. 7 సంవత్సరాలు అంటే నాకంటే ముందు ఇంకా కొన్ని ఎక్కువ సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అయితే ఈ 7 సంవత్సరాలలో దాదాపు 3 సంవత్సరాల కాలం ఎక్కడా బయటికి పంపలేదండి. ఏ మీటింగు పంపలేదు. ఆ దినాల్లో తరఫీదు అలా ఉండేది. మరి ఏం చేసేవాళ్ళు అని అంటే డ్యూటీలు వేసేవాళ్ళు. డ్యూటీలు వేస్తే కాంపౌండ్ ఓడవడము, కడగడము, సాపులు వేయడము, తొడడము, చేయడము ఈ పని అన్నమాట. సరే, ఒకసారి హెబ్రోన్ మెసెంజర్ మూటలు కట్టేసేసి దాసన్ గారు రూమ్ ముందు పెట్టారు. దాసన్ గారు రూమ్ ముందు పెట్టి అప్పుడు దాసన్ గారు కబుర్ చేశారు, జాన్సన్ బయట రమ్మని చెప్పని. అయిన తర్వాత నేను పోయినాను. పోయిన తర్వాత జాన్సన్ బయటి ఈ హెబ్రోన్ మెసెంజరు పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళు అన్నాడు. సరే, తీసుకెళ్దాంలే అని చూస్తున్నాను. చూస్తుంటే ఏమో డబ్బులు ఇవ్వడు. ఆటో రావాలిగా, తీసుకొని రావాలిగా, ఈ మూటలు ఎత్తుకొని దాని మీద తీసుకొని పోవాలా. నువ్వు ఊరుకున్నాను. ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మరి వాట్ యు ఆర్ స్టిల్ డిలేయింగ్, ఏం ఆలోచన చేస్తున్నావు, తీసుకొని పోయి మూటలో అన్నాడు. అంటే ఎట్లా తీసుకొని పోవాలి, ఏంది మనిషి ఇట్లా అంటున్నాడు అనుకొని ఊరుకున్నాను. జాన్సన్ టేక్ అన్నాడు. ఇక నాకు అర్థమైపోయింది, ఇంక ఆటో కాదు నాయన, ఇది ఏంటి మోసుకొని పోమంటున్నాడు. అప్పుడు 4-5 మూటలు ఉన్నాయి. సరే, ఒక మూట ఎత్తుకున్నాను. బుధం మీద వేసుకొని పోతా ఉన్నా. గేట్ దాటేటప్పుడు రోడ్డు మీద పోతుంటే కళ్ళంబడి నీళ్ళు రోడ్డు మీద పడతా ఉన్నాయి. సేవ అంటే ఇదేనా? మూటలు మోయడం ఆ సేవ?
చక్కగా చదువుకుంటున్న పిల్లోడిని ఏమి కొరత లేకుండా తనకు హోటల్లో తిని రూమ్లో పడుకొని శుభ్రం చదువుకుంటుంటే సేవ అని చెప్పేసి హైదరాబాద్ పట్టణంలో మూటలు మోసే పని ఆ సేవ. కాబట్టి కళ్ళమ్మడి నీళ్ళు తిరిగి రోడ్డు మీద పడతా ఉన్నా, ఇట్లే వంగాను పోతా ఉన్నాను పోస్ట్ ఆఫీస్. ఆ చౌరస్తాలో రైట్ సైడ్ తిరిగితే అక్కడ పోస్ట్ ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఆ మూటలన్నీ ఆడేసిన తర్వాత వాడంటాడు, ఏడిపోతున్నావు ఏ ముద్రయ్యి, ఎవరు పోస్ట్ మాస్టర్, ఎన్ని ఎవరేస్తారు, స్టాంప్ వేయి అంటున్నాడు. అది మోసం వచ్చింది కాకుండా మళ్ళీ మేము ముద్రైనా ఇక అది తీసుకొని వాడు ఇచ్చాడు. అది ఏంది ఆ స్టాంప్ ప్యాడ్ వండిస్తే అది గుద్దడం ఇక దాని మీద. ఏం సేవ ఈ సేవ. కాబట్టి చాలా నిరాశ వచ్చింది. అయిన తర్వాత ఆ ఎమ్మెల్యే సొంతం గారు వచ్చి మా డ్యూటీలు వేసేవాడు. డ్యూటీలు వేసేస్తే లిటిల్గా అడిగేది కూడా ఒక డ్యూటీ, వారాల తరబడి అదే డ్యూటీ పడేది. అయిన తర్వాత సరే కడుగుతాము, కడిగిన తర్వాత ఎవడో పోయి మళ్ళీ ఆఫీసులో అంటించేవాడు, వాసన వస్తున్నాయి లెట్రిన్ జాన్సన్ పాడి సరే కడగలేదని. ఆఫీసుకి పిలిచేవాళ్ళు, ఆఫీసుకి పిలిచి డ్యూటీ చేసావా, చేశాను, మరి వాసన వస్తున్నాయని, లేదు చేశాను నేను, చేసావా సరే బాగా చేసావా వాసన రాకుండా. ఆఫీసులో కూర్చున్నవారికి ఏనుగట్ట వాసన వచ్చిందంటే ఎవడో చెప్పాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బకెట్ సీపులు పట్టుకొని పోయి మళ్ళీ ఫినాయిల్ తీసుకొని పోయి మళ్ళీ అంత శుభ్రంగా కడిగారు. కాబట్టి ఇది తర్ఫీదు అన్నమాట. కాబట్టి ఇలాంటి తర్ఫీదులో పెంచబడ్డాను. ప్రభు కృప ఆ దినాలు ఏమైతే నేర్చుకున్నామో అది నేర్చుకోవడాన్ని బట్టి ఈరోజు మేము నిలబడినాం. ఆ రోజు చాలా కష్టంగా ఉండింది, చాలా దుఃఖంగా ఉంది, చాలా బాధకరంగా ఉండింది. ఆహార విషయంలో అంతే. ఒక్క మాట చెప్తాను ఆహారాన్ని గురించి కూడా. సిటీలో అలాంటి ఆహారానికి అలవాటు పడలే. ఎప్పుడైనా పోయిన తర్వాత ఇంతింత వంకాయలు, మా రాయలసీమ ప్రాంతంలో ముల్లంకాయలు చక్కగా చూడడానికి కూడా ఎంత రమ్యంగా ఉండేది. ఇంతయే దానికి ఆడవి ఇంతింత పొడి వంకాయలు అట్నే కోసేసి సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఇగురులాగా చేసి పంపించేవాళ్ళు. ఎవరికి అలవాటు తిన్నాం కాబట్టి అన్నీ ప్రక్కన పెట్టేసేసి ఆఖరికి ఏం చేసేవాడు, దాంట్లో పడేసేస్తే ఈడు పోయి కూడా కంప్లైంట్ ఇచ్చేవాడు. మాకు ఉండేవాడు కూడా జాన్సన్ పాటి వేస్ట్ చేశాడు అని. నేను ఒక్కనే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అని అంటే అప్పుడు మళ్ళీ ఆఫీస్కి పిలిచేవాళ్ళు. ఏం జాన్సన్ పాటి ఏం పెట్టారు ఈరోజు, ఏం పెట్టారు ఈరోజు, అన్నం పెట్టారు, వంకాయ కూర పెట్టారు, రసం వేసారు, అంతా తిన్నావా, తిన్నాను, ఏమన్నా పడేసావా అంటే పడేశాను. ఎందుకు పడేసావు, నాకు అలవాటు లేదు, సేవకు వచ్చి అలవాటు లేదంటావా, దేవుడు ఏమిచ్చాడో అది తినేది అలవాటు. సరే పొమ్మంటారా, పొమ్మండు, ఇక గీకుతానే ఉంటాడు. మరి వెళ్ళకపోతే మరి ఏం చేస్తావు, ఏం చేసేది ఏముంది. ఇంకా ఎంతవరకు మాట్లాడేవాళ్ళంటే విడిచిపెట్టకుండా తిరిగి ఆ పడేసిన డబ్బాలో తారాడుకొని ఆకు తీసుకొని ముందు పెట్టుకొని తినేంతవరకు మాట్లాడారు. శ్రీధర మీరు అంటే మీరు నవ్వద్దని నేను చెప్పడం లేదు, కానీ అలాగా శిక్షణ ఉండేది మాకు. తీసుకొని తిన్నటువంటి దినాలు లేకపోలే మా జీవితంలో. అందుకే ఈరోజు కూడా మీరు ఎప్పుడైనా గమనిస్తే మేము తినే అన్నం ప్లేట్లలో వేస్ట్ అంటూ మిగలదు. ఎందుకు అంటే అలవాటు అయిపోయింది. కాబట్టి అదే కాదు, ఏది కూడా నేను స్నానం చేసే సోపు కనీసం చింత పిచ్చంతా కూడా వేస్ట్ కాదు. మీకు నేను చెప్తే కదా, నేను ఒక్కనే కాదు, మామూలుగా అగస్టిన్ గారు ఉండేవాడు, టూత్పేస్ట్ వేసుకొని ఒకసారి చూస్తే బ్రష్ ఇంత పొడుగు ఉంటుంది కదా, అది అంత పొడుగు వేస్తే ఆయన అనేవాడు, అంత పొడుగు వేసుకుంటున్నావు ఎందుకు, వేస్ట్ చేస్తావు ఎందుకు, చూడు నేను ఎంత వేసుకున్నాను, ఎంత వేసుకునేది. ఆయన ఇది పప్పు గింజ అంత వేసుకునేవాడు, మనం తినే పప్పు గింజ వేసుకున్నాను. చాలు ఎందుకు వేస్ట్ చేస్తావు, అట్లా అంతా వేసేసుకొని ఉమ్మేసేస్తావు. నిజమే కదా. ఇలా ఒకటి కాదండి, ప్రభు ఆశ్చర్యంగా నేర్పించాడు. కాబట్టి ఆ దినాల తర్ఫీదు ఏం తర్ఫీదో కానీ వాస్తవంగా మేమెంత ధన్యులమో చెప్పడానికి వీలు లేదు. తర్వాత కొంతకాలం అయింది, ఒక 3-4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఏదో కొంచెం పొలాల సంగతి బ్యాంకులో కొంచెం పనులుండి మా నాన్నగారు ఒకటే ఫోన్ చేస్తున్నాడు.
సరే అని చెప్పేసి నేను పర్మిషన్ అడుగుతా ఉంటే పర్మిషన్ అడిగితే పోనీరే, ఇవ్వనేవారు, పర్మిషన్ ఇవ్వనేవారు. ఇక అడిగి 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 ఆఖరికి ఓసారి దాసన్ గారు మళ్ళీ బయటకు పోతుంటే అడిగా, అర్జెంట్ అని పిలుస్తున్నారు, రమ్మంటున్నారు బ్రదర్, పోయేసి వస్తాను ఇంటికి, సేవకు వచ్చేది మొదలుకొని అసలు పోలేదు కదా, కాబట్టి పోయేసి వస్తాను, ఏదో బ్యాంక్ పరంగా సైన్ చేయాలంటానంటే ఆయన యూ హ్యావ్ బికమ్ న్యూసెన్స్ టు అస్ అన్నాడు ఇంగ్లీష్లో. యూ హ్యావ్ బికమ్ న్యూసెన్స్ టు అస్ అన్నాడు. ఆ మాటకు ఆయన ముందు ఏడవలే, అందరి ముందు ఏడిస్తే ఏమనుకుంటారు. ఇక ఆయన బయటికి వెళ్ళి జైన్ కాంపౌండ్లో ఉండేవాళ్ళు ఆయన, మేమేమో హెబ్రోన్లోనే ఆ మూల ఉండేవాళ్ళం. ఆ మూల బాత్రూమ్ ఉండేది, అది కొంచెం పెద్ద రూమ్, ఎందుకంటే అక్కడ మూల వస్తుంది. ఆ మూలకు వెళ్ళి ఆ రూమ్లోకి తలుపులు వేసేసుకొని ఏడ్చుకొని యూ హ్యావ్ బికమ్ న్యూసెన్స్ టు అస్, న్యూసెన్స్ టు అస్ అన్నాడే. నేను న్యూసెన్స్ అయినా ఏమడిగాను, నేను ఇంటికి పోయేసి వస్తాను అంతే కదా, ఇంత మాట అన్నాడే. ఏడ్పు. సరే, ఇలాంటి పరిస్థితులన్నీ రావు చక్కని తెలియదు. తిరిగి తర్వాత ఇంటికి వెళితే మా అక్క పిల్లలు, ఆ తర్వాత మా రెండో అన్న పిల్లలు, పెద్దన్న పిల్లలు వాళ్ళు వచ్చి జాన్మామ్ అంట అని అంటే, ఈ జాన్మామ్ ఎవరో మా అక్క పిల్లలకు. నేను లోపల ఉంటే ఆ తల్లి దగ్గరకు వచ్చి తొంగి చూసి జాన్మామ్ అంట అని. అంటే ఎవరు వీళ్ళు, జాన్మామ్ అంటే ఎవరు వీళ్ళు, నాకు తెలియదు వాళ్ళు ఎవరో. అంటే మీరు అర్థం చేసుకోండి మా తరఫీది ఎట్లుండేదో. అంతకాలం ఇంటికి పోలే, ఆ పిల్లలు ఎవరో మాకు తెలిసేది కాదు, మా బంధువులు ఎవరో. మా అమ్మకాలంలో నా బంధువులు మాత్రం తెలుసు, కానీ ఈ సంబంధాలు సొంత తోబుట్టులకు పుట్టిన పిల్లలు ఎంతమందో తెలియదు. కాబట్టి ఇలాంటి శిక్షణ ప్రభు ఆశ్చర్యంగా సాయం చేశాడు. ఈరోజు ఏమైనా మర్చిపోవడానికి ప్రభు తర్ఫీదు ఇచ్చాడు, అది కేవలం ప్రభు కృప. తర్వాత ఒక చిన్న సందర్భం చెప్పి సేవలు ఇంకా ముగింపుకు వచ్చేసేస్తాను. ఏమిటనంటే, ఇక తర్వాత 3-4 సంవత్సరాలు అయిన తర్వాత బయటికి పంపించారు. బయటికి పంపిస్తే మీటింగ్, పేరు రాసేవాళ్ళు పుస్తకంలో. అని కొన్నిసార్లు నా పేరు రాయలేదు, నన్ను పంపడం లేదే అని మనం కూడా అనుకుంటుంటాం కదా. డాన్స్ బర్త్డే నీ పేరు రాశారు, నువ్వు పరిచయకు పోవాలంటే, మినిస్ట్రీకి పోవాలంటున్నారు. అబ్బా, నా పేరు పడిందిరా రిజిస్టర్లో. ఎక్కడికి మినిస్ట్రీకి అంటే గొర్రెల మండికి. ఇంకా ఏం మోకాల మీద పడి ప్రార్థన చేసేవారు, వాక్యం చదువుకొని సిద్ధపడి ఆడిపోతే ఆ గొర్రెల మండి పురాణపుల్ మరియమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆ మరియమ్మకు మనం చెప్పే మాట ఆమెకు అర్థం కాదు, ఆమె చెప్పే మాట మనకు. సరే, మీటింగ్ అని ఎంతమంది వస్తారంటే ఇంకా పోయి పిలుచుకొని రావాలన్నమాట. ఎన్ని లేదు, ఆఖరికి వచ్చేది ముగ్గురే. ముగ్గురికి 3 రోజులు మోకాల మీద పడి, ఇదేం మినిస్ట్రీ ఇది. కనుక అట్లా ఆరంభించామన్నమాట పరిచర్య. చిన్నగా స్వల్పంగా ఆరంభించాం. కనుక పెద్ద సంఘాలు కోరుకోలేదు, లేకపోతే పెద్ద మీటింగ్లు ఏం కోరుకోలేదు. అది ఎంత కఠినంగా ఉండేది తెలుసా. మళ్ళీ ఆదివారం పరిచయం పంపిస్తే ఫలానా బస్సుకు వాడు రావాలనేది వాళ్ళకు ఆఫీసులో గుర్తు. ఆ బస్సు ఇంటికి వస్తుంది, అక్కడ నుంచి ఎబ్రోన్కి వచ్చేటప్పుడు ఈ టైం అవుతుంది అనేవాళ్ళు. అయిన తర్వాత ఆ టయానికి రాగలేదు. కొన్నిసార్లు రాకపోయేటప్పటికి జాన్ సుబ్బాడు లేటుగా వచ్చాడు, లేదా సత్యవారు లేటుగా వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆఫీస్కి పిలిచేవాళ్ళు. పిలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళామని పరిచర్య, ఫలానా అంశాపురం వెళ్ళాము. అంశాపురం వెళ్తే ఫస్ట్ బస్సు ఇంటికి ఉంటుంది కదా, ఆ బస్సు అర్ధగంటకి ఇక్కడికి వస్తుంది. అక్కడ నుంచి 10 నిమిషాలు సిటీ బస్సు ఎక్కితే ఎబ్రోన్కి వస్తావు కదా, ఈ ఇంటికి రావాలి. మరి గంటన్నర ఆలస్యంగా ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగేవాళ్ళు. నేను ఒట్టి చెప్పడం లేదు. గంటన్నర ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అంటే, ఆ బస్సు మిస్ అయిపోయింది అని. ఎందుకు మిస్ అయిపోయింది? నిద్రపోయినావా, లేట్గా లేచావా, లేకపోతే ఆ టిఫిన్ అడిగి పెట్టించుకొని తినొచ్చావా, ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నీ అన్నమాట. సరే అని చెప్పేసి ఏదో చెప్పేవాళ్ళు, చెప్తే సరే పో అనేవాళ్ళు. మళ్ళీ వచ్చేవారు రిజిస్టర్లో పేరు ఉండేది కాదు. పేరు ఉండేది కాబట్టి ఇంకోటి బయలుదేరి వచ్చేవాడు. జాన్ సుబ్బాడి నీ తో కట్ సున్నం పెట్టు అని అనేవాడు. ఎందుకంటే ఆదివారం లేట్గా పనిష్మెంట్ అనమాట. ఏంటంటే అండి చెప్పండి, ఇది మళ్ళీ 2-3 వారాలు మినిస్ట్రీ లేదు ఇక. ఎందుకు? చేసిన పొరపాటు. కాబట్టి ఖచ్చితంగా టైం ఫాలో అయ్యేవాళ్ళం. అలవాటు అయిపోయింది.
నేను అనుకుంటాను సత్యవేదం గారు 10ంటికి మీటింగ్ అని చెప్పేసి 10 మొదలు పెట్టడని చేయలేము అసలు, వల్ల పడదు మాకు, కాదు, అయిపోయింది ఆ ప్రకారం. అంత కఠినమైన శిక్షణ. చివరికి ఒకసారి వడ్డించే డ్యూటీ నాకు, వడ్డించే డ్యూటీ అయితే ఆ రోజు ఎవరో జిలేబీ ఇచ్చారు. జిలేబీ ఇస్తే జిలేబీ అందరికీ పంచిపెడతాం. భోజనం అంతా అవుతుంది. ఆయన తర్వాత జిలేబీలో ఒక్కోరు ఒకడు చిన్నోడే, ఆయన చిన్న సాలుమోనే పిలిచేవాళ్ళం మేము. అయిన తర్వాత నా మీదకి లేచాడు ఇంత ఎత్తున. ఏం చేయాలంటే నాకు చిన్న జిలేబీ ఇచ్చావు నువ్వు అన్నాడు. అరే జిలేబీలు అన్నీ ఒకే సైజు ఉంటాయా మీకు చెప్పండి, వరుసలో పంచిపెట్టుకుంటా లేదు కావాలని నువ్వు చిన్న జిలేబీ ఇచ్చావని అన్నాడు. అరే కాదు బాబు, నేను ఎందుకు అట్లా అంటావు, ఏం చేయమంటావు నన్ను, సరే ఇది నీకు కాకపోతే ఇంకెవరికన్నా ఇవ్వాల్సింది కదా, వాళ్ళు అట్లా అంటారు కదా, కూర్చోవయ్యా అంటే లేదు అని అంటాడు. నేను చెప్పి ఆఫీసులో చెప్తానన్నా, చెప్పుకోపో అన్నాడు. సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వచ్చేసాడు. ఆఫీస్కి వచ్చేటప్పుడు బక్సింగ్ గారు మెయిన్ బిల్డింగ్ వచ్చి బయటకు వస్తుండే ఆయన ఆఫీస్లోకి. నేను పోవడం తీరు చూసి ఆయన గమనించి వాట్ హ్యాపెండ్ అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అన్న ఇదిగో ఇది జిలేబీ ఇచ్చారు, జిలేబీ పంచి పెడితే చిన్నసారి నాకు చిన్నది వచ్చింది అన్నాడు, నా మీద కేకలు పెడుతున్నాడు అని అన్నా. కాల్ హిమ్ అన్నాడు. పిలువబట్టే పిలుచుకొని వచ్చా. పిలుచుకొని వచ్చిన తర్వాత ఏం పంచాయతీ చేస్తాడు అనుకున్నా. అయిన తర్వాత ఏం సాల్మాన్ ఏం జరిగింది, నేను జాన్సన్ పడి నాకు చిన్న జిలేబీ ఇచ్చాడు అన్నాడు. చిన్న జిలేబీకి నువ్వు ఎంత ఇచ్చావు డబ్బులు అని అడిగాడంతే. వీళ్ళగా గమనించండి, ఇది వాడికి కాదు నాకు పాఠం. చిన్న జిలేబీకి ఎంత డబ్బులు ఇచ్చావు నువ్వు అన్నాడు. ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఏమి ఇవ్వకపోతే నీకు అది ఫ్రీగా ఇచ్చారు కదా అన్నాడు. అవును అన్నాడు. ఫ్రీగా చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా సంతోషంగా అంగీకరించాలి కదా, నువ్వు ఏం చేయకుండా నువ్వెందుకు కొట్లాడావు అని. సారీ బ్రదర్ అన్నాడు. చూశారండి, నాకు బుద్ధి వచ్చింది. కాబట్టి నాకు ఇది ఉచితం, ఈ చిన్నది ఉచితం. కాబట్టి హెబ్రోన్లో పెట్టేదంతా ఏంటిది, వంకాయ పెట్టినాయి, టెంకాయ ఏమైనా పెట్టినాయి, ఇది నాకు ఫ్రీ. అరే నువ్వు సేవకు వచ్చావు, నువ్వు తినాలి కదా. నేను సేవకు వచ్చా, ప్రభువుని పిలిస్తే సేవకు వచ్చా, వాళ్ళు పెడతారు, నేను సేవకు వచ్చానా. ఈరోజు ఎక్కడికైనా అంతే. కాబట్టి ఉచితం. ఎంత ఆశ్చర్యం ఆ దైవజనుల ద్వారా నేర్చుకుని మర్చిపోలేను ఇక. కాబట్టి ప్రభు నామను బట్టి ఈరోజు ఆయన ఇచ్చేటివన్నిటి కోసం నేను కష్టపడలేదు, ప్రయాసపడలేదు, కానీ ఉచితం. అయితే ప్రభు వాగ్దానం చేశాడు, ఆయన ప్రజల సేవకులమనే కాదు మనందరికీ కూడా ప్రియులారా. ఇట్లా దేవుడు తన పరిశుద్ధమైన కృప చొప్పున సేవలో చక్కని పరిశీలించుకుంటూ వచ్చాడు. కానీ ఎన్నో హద్దుబాట్లు, కొరతలు, బలహీనతలు, పతనాలు జీవితంలో ఆయన్ను ప్రభు ఎంతో శాంతం వహించచ్చు. నేటి వరకు ఆయన కృపలో ఇలా కాపాడి ఈ సేవలో ఆయన పదిలం చేశాడు, భద్రపరిచాడు. సరే, నేను సేవ చేసింది. ఆ తర్వాత 1976 సంవత్సరంలో బయటికి పంపించేశాడు బక్సింగ్ గారు. నన్ను బయటికి పంపించేశాడు. అది ఇంకా ఎక్కువ చెప్పడం సమయం అనుమతించదు కనుక ముగించేసుకుందాం. పెద్దవారిపాలెం అని ఒక ఊరు పంపించాడు. పెద్దవారిపాలెం అంటే అదేమో తెలియదు, గుంటూరు జిల్లాలో. అప్పుడు సరే ఎర్రగుంటలో ఉంటే ఎర్రగుంటలో ఉన్నారు, 2 వారాలకు వస్తామని ఏదో పంపించావు, సేవకు ట్రాన్స్ఫర్ అవుతున్నాను, నువ్వు అక్కడ పోయి ఉండని పంపిస్తే పోయినాడికి. అయిన తర్వాత ఆ సేవకుని ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత తిరుపతిలో సర్వెంట్స్ మీటింగ్స్. అప్పుడు అరవిందం గారు గుంటూరులో ఉండి పెద్దవారిపాలెం ఒక సేవకుడు కావాలంటే అయితే ఆ విషయం జాన్సన్ పాడి అన్నాడంట ఆయన. ఎందుకంటే ఈ సేవకుని ట్రాన్స్ఫర్ కూడా లేదని చెప్పేసి అక్కడ ఆ సేవకుడు కూడా సేవల ప్రార్థన పోయి చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత బక్సింగ్ గారు ఇట్లా అన్నాడన్నా, అరవిందం గారు ఇట్లా అన్నాడు, ఆయన నువ్వు మాకు ఉండాలి, మేము ఉత్తరం రాస్తాం బక్సింగ్ గారు, కానీ వాళ్ళు లావాదేవీలు జరిపిస్తున్నారు. నేనేమో ఆయన మాట వినకుండా అట్లా ఆగిపోయినానమాట. ఎవరు? బక్సింగ్ గారు మాట వినకుండా. అయిన తర్వాత బక్సింగ్ గారు మళ్ళీ ఉత్తరం రాసి, జాన్, ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ లార్డ్స్ విల్ ఫర్ యూ టు గో టు పెద్దవారిపాలెం, గో డైరెక్ట్ టు గుంటూరు అండ్ మీట్ బ్రదర్ అరవిందం, హీ విల్ మేక్ అరేంజ్మెంట్ ఫర్ యూ అన్నాడు. అంతే, 4 లైన్లు రాశాడు. యోహాను సువార్త 8:29 రెఫరెన్స్. నేను ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయించున్నాను కనుక ఆయన నన్ను పంపినవాడు నాకు బుద్ధి వచ్చింది, చంపలు దెబ్బలేసుకున్నా. కానీ హెబ్రోను పోయి పోదామంటే ధైర్యం రాలే. ఇటు రాశాడు కదా ఉత్తరం, ముఖాముఖ చూస్తే ఏం ఇంకా అంటాడు అని చెప్పేసి బక్సింగ్ గారు అమెరికాకు పోబోతున్నాడు. 2 రోజులు 3 రోజుల్లో ఆవిడ అమెరికాకు పోనిచ్చేసి హెబ్రోన్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేను స్టీవెన్, ఆయన వర్గానికి నేనేమో పెద్దవారిపాలెం అక్కడికి పంపించారు. తర్వాత పెద్దవారిపాలెం దాదాపు 7-8 సంవత్సరాలు, మరి 8 సంవత్సరాలు కొన్ని నెలలు అక్కడ సేవలో ఉంటూ వచ్చాం. చిన్న పల్లెటూరు. మొన్న పోయిన వారంలో పోయి వచ్చాను. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారు, కొన్ని ఇల్లు అవి ఇవి అంతా. ఆ దినాల్లో
పొలంలో 10 ఇళ్ళు ఎలా ఉంటాయో అట్లా ఉండేదన్నమాట ఇక పెద్దవారిపాలెం. అయితే చాలా ఇబ్బందులు పడ్డాము. అక్కడ ఉన్నంతవరకు నాకు పెళ్ళి కూడా కాలేదు. అయితే ఆ పెద్దవారిపాలెం ఎలాంటిది అని అంటే, అడిగిన తర్వాత వండుకునేది ఏమో చేత కాదు. తర్వాత ఆ సంఘం ఎవరు అంటే అంతా కలిసి 6-7 మంది ఆడోళ్ళు. అయిన తర్వాత ఒక్క మగవాడు ఉన్నాడు. ఆ ఒక్క మగవాడు ఈ 5-6 మంది ఆడోళ్ళు మాకు బల పెట్టమంటుంటే గుంటూరులో సువర్ణరావు గారు ఉన్నారు. అప్పుడు మీకు పురుషులు లేరు కదా, బల ఎట్ట పెడతామని ఆయన అన్నాడు. అందుకని ఒక కోమటామె ఏం చేసిందంటే ఒక పన్నాగం పన్నింది. ఆ పెదనందిపాడెం దగ్గర ఒక ఊరిలో ఒక సాయిబు ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నది, నాకు 3 ఎకరాల పొలం ఉంది, నీ కౌలుకి ఇస్తాను, నువ్వు మా మందిరానికి రావాలా అని ఒప్పించుకున్నది. సరే అని చెప్పేసి వాడేమో సరే అని చెప్పేసి ఆయన వచ్చాడు. ఏం పొలం ఆమెకి ఇచ్చింది. వాడేమో బయలు కొనుక్కొని మందిరానికి వచ్చేవాడు. మారు ముసులే పడలే. అప్పుడు ఏమన్నది, మాకు పురుషులు వస్తున్నారు, మాకు బల పెట్టండి అన్న. సరే అని చెప్పేసి బల పెట్టేసారు వాళ్ళు. నేను ఆడికి వినానండి. ఒకటే ఒక గది, తిండమాడే, పండుకోవడం ఆడే, ప్రార్థన ఆడే, ప్రభువులు ఆడే, అంత ఆడే. అయిన తర్వాత వండుకోవడం చేత కాదు. నా తంటాలు పడి వాళ్ళు నాకు అన్నం తీసుకొచ్చి పెడుతుండేవాళ్ళు. ఒకరోజు అన్నం తీసుకువచ్చి, బ్రదర్ అన్నం తినండి బ్రదర్ అనేవాళ్ళు. ఇక్కడ ఉంది ఒక పెద్దవారిపాలెం ఆమె. అంటే అన్నం తినండి బ్రదర్ అంటున్నారు, ఒకటి అన్నమే కనపడుతుంది, కూర కనపడడం లేదు ప్లేట్లు అనుకునేవాడిని. సరే ఆడ పెట్టేసి అన్నం తినండి బ్రదర్ అంటే నేను చూస్తూ ఉండేవాను, కూర వేస్తారేమోలే అని. ఎంతసేపటికి కూర వేయరు, అన్నం తిని బెదరు, అన్నం తిని బెదరు. అది ఏంది అన్నం ఇంకా తట్టుకోలేక ఏం చేసేవాడిని. ఎందుకంటే కూర ఏది అని అడిగితే కూర అడుగుతారు, సేవలు అంటారేమో, ఇవన్నీ ఎందుకు వచ్చింది అంటారు అని చెప్పేసి ఆయన కూర్చొని కలుపుతుంటే చిన్నగా తడిదవుతుంది. ఎందుకు తడిదవుతుంది కింద అనుకొని అట్లా కలుపుకుంటా తినుకుంటా వస్తుంటేనేమో 5 ముద్దకు 6 ముద్ద కొంచెం ఉప్పు కారం తగిలేది. ఏంది ఉప్పు కారం తగ్గుతుంది, కింద ఏదో ఉన్నట్టుందంటే ఏముంది కింద పప్పు చారట. అది కంటికి కనపడదు, అన్నంలో కనపడదు. అదనమాట కూర. ఇంకా అదే దండాలు పడేవాళ్ళు. ఒకరోజు పెడతారు, ఒకరోజు బెదరు లేళ్ళు అనుకునేవాళ్ళు. ఇంకా ఆ రోజు కడుపు సంగతి దేవునికే ఎరుగు కనుక. అయితే ప్రభు ఎక్కడ కూడా ఒక కష్టం కానీ దుఃఖమని కానీ అనిపించే సందర్భాన్ని ప్రభు సేవలో ఎంత సంతోషం. పిలిచినవాడు ఎంతైనా నమ్మదైనా దేవుడు. కనుకనే ఆ లేబుల్లోనే ప్రభు ఆశ్చర్యంగా కృప చూపుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆ చిన్న పల్లెటూరులో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, నా కారు నడిపించే అబ్బాయి అడుగుతుండే, అంతకుముందు మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు అనుకునేవాడిని. దాదాపు 150 మంది స్థలం కొన్నాము. ఒకసారి కాదు 3 సార్లు మందిరం. ఈ రోజుకు నేను పోతే అదే మందిరంలో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. పక్కన ఇంకో మందిరం కట్టడానికి ఆరంభించారు. అయితే నేను వచ్చిన తర్వాత 5-6 మంది సేవకులు మారారు, 7-8 మంది. అయితే ఆ కట్టించిన ఆ మందిరంలోనే ఈ రోజు వరకు సేవ చేస్తున్నారు. కట్టించిన ఆ ఇంట్లోనే ఈ రోజు వరకు సేవకులు ఉంటున్నారు. ప్రభు ఆశ్చర్యంగా కృప చెప్పాడు. కనుక దేవుని మహోన్నతమైన కృప ఈ సేవలో ఆయన నిలబెట్టాడు. ఎన్నో బలహీనతలు, హద్దుబాట్లు, కొరతలు ఉన్నప్పటికీ ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అనేక ఆత్మలను ఇచ్చాడు. ఆ చిన్న పల్లెటూరు నుంచి కొన్ని సంఘాలు ఆరంభించడం దేవుడు తెరిచిన ద్వారాలే. ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు అక్కడ నుంచి తర్వాత చీరాలు పంపించారు. చీరాల నుంచి ఒంగోలు పంపిస్తే నా గాలి సముద్ర తీరాన్నే దోలుతుంది, ఇంకెట్టు పోవడంలే. నేను అనుకుంటుంటాను, ఏంది ఈ గాలి ఇటే దోలుతుంది. పెద్దవారిపాలెం పక్కనే దగ్గరగానే చీరాలు కాదు. ఇదేమో గుంటూరు జిల్లా, అదేమో సరే. చీరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమో ఒంగోలు. అయితే పెద్దవారిపాలెంలో సేవ చేసిన సంఘాలు ఈరోజు కూడా పోవాల్సి వస్తుంది నేను. అంటే ఇవన్నీ ఆ ప్రాంతంలోనే ఉంటున్నాయి కాబట్టి దగ్గరగా. కనుక ఆ ప్రాంతాల్లో పరిచయంలో పాలు పొందడం అనేది జరుగుతుంది. అవి కూడా మా బాధ్యతలోనే ఉన్నాయి. ఒకటి 6 సంఘాలు కూడా పెద్దవారిపాలెం. ప్రభు ఆశ్చర్యంగా తర్వాత దేవుడు తన సేవకులు పంపించాడు, వారిని నిలబెట్టాడు, పని ఇంకా విస్తరింపజేస్తూ వస్తున్నాడు. కనుక దేవుని కృప ఈరోజు ప్రభు తన పరిశుద్ధమైన కృపను బట్టి ఆ ప్రకారం మనలందరినీ కూడా బలపరిచి నడిపించగలరు. కాబట్టి నాకు 1986 సంవత్సరంలో పెళ్ళి అయింది. ఆ మాట చెబితే మంచిదిగా ముగింపులో 86 సంవత్సరానికల్లా నా వయసు 35 సంవత్సరాలు. మీ పిల్లలు ఏం ఉద్యోగం చేస్తున్నారు అంటారు నన్ను. అంటే చెప్పుకుంటే దానికి ఇప్పుడు కూడా నాకు కానీ ఏమి చెప్పుకుంటే అంటే నా పిల్లలు ఇది చదువుతున్నారు, అది చదువుతున్నారంటే ఇక చెప్పుకుండేవాళ్ళం. మా పెళ్ళి ఏం పెళ్ళి లేవయ్యా, మాకు ఇట్లా చేశారు భక్సింగ్ గారు ముసలు అయిన తర్వాత అని. అలాగే దేవుడు నాకు 2 కొడుకులు ఇచ్చాడు.
ఇక అది మొదలుకొని నాకు ఇంక వేరే ఇతరత్ర అది ఇది కుల మతాలు జాతులు అనేది లేదు. ప్రభు నామను బట్టి ధైర్యంగా చెప్పగలను. అయితే పెళ్ళైన తర్వాత దేవుడు ఇద్దరు కొడుకుల చేత ఆశీర్వదించాడు. మధ్యలో ఒకటి ఇబ్బంది అయింది. మధ్యలో కూడా కొడుకే. నేను ఎక్కడో గోవాలో ఉన్నాను. అప్పుడు ఆమె వాస్తవంగా ఎదురుకాళ్ళు సిజేరియన్ చేయాల్సింది. ఈ సంఘం ఏమి ఒప్పుకోలేదు. లేదు, మొదటి కాను కూడా దాదాపు చాలా ఆలస్యమైంది, 20 గంటల పైన పట్టింది, అందుకనే అట్లే కానిపోతుందని చెప్పేసి డాక్టర్ అన్నాడు, కాదు సిజేరియన్ చేయాలి, మీ ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తేసేసాడు. పేషెంట్ పరిస్థితి చాలా ఇదైపోయింది. ఆఖరికి చివరిగా ఎవరు ఏం కాదని లేకపోతే ఆయన సిజేరియన్ చేశారు. బిడ్డ చనిపోయినాడు. పెద్ద ప్రాణం మాత్రం దక్కింది. నమ్మకం లేదని అది కూడా చెప్పారు. తర్వాత ఆఖరికి అక్కడి నుంచి వచ్చాను. తర్వాత తెలిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభు కృపలో రెండో వాడిని ఇచ్చాడు దేవుడు. వాడి పేరు ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ఎఫ్రాయిం అంటే బాధనందిన దేశమందు దేవుడిలో బాధను మరిపింపజేసి నన్ను అభివృద్ధి పరిచాడని దేవుడు నాతో మాట్లాడాడు. నా భార్యతో కూడా మాట్లాడాడు. పేరు పెట్టాలనుకుంటే నేను అడిగి ఏం పేరు పెడతామంటే మీరు చెప్పండి ఏం పేరు పెడతామని. ఆమెకు మనసులో ఉందన్నమాట. ప్రార్థన చేసుకుంటే నేను అన్నాను ఎఫ్రాయిం థియోడర్ని పెడదామనుకుంటున్నాను అన్నాను. నాకు కూడా అదే ఉందండి, అదే పెడదాము. ఎందుకు నీకు అంటే దేవుడు ఈ మాటతో నాకు మాట్లాడుతున్నది అన్నాను. అయితే థియోడర్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పెద్దోడు పుట్టిన తర్వాత భక్సింగ్ గారి దగ్గర తీసుకుని వెళ్ళాము. ప్రార్థన చేసి పేరు పెట్టమంటే ప్రార్థన చేసిన తర్వాత ఆయన అన్నాడు గాడ్స్ గిఫ్ట్ అన్నాడు. అందరూ చేరిన వాళ్ళందరూ ఎస్ బ్రదర్ హీఈస్ గాడ్స్ గిఫ్ట్ అండి, బట్ వాట్ ఈజ్ హిజ్ నేమ్ అంటే గాడ్స్ గిఫ్ట్ అంటాడు. మళ్ళీ ఎస్ బ్రదర్ గాడ్స్ గిఫ్ట్ అండి, బట్ వాట్ ఈజ్ హిజ్ నేమ్ మాథ్యూ జాన్ పాల్ బ్రదర్ అంటే నో గాడ్స్ గిఫ్ట్ అన్నాడు. అందుకనే వాడి పేరు గాడ్స్ గిఫ్ట్, పెద్దోడి పేరు. సరే వాడు పెద్దోడు అయిన తర్వాత ఏంది నాకు ఈ పేరు పెట్టావు అంటాడేమోనని నేను ప్రార్థన చేసుకుంటూ వస్తే థియోడర్ అంటే గాడ్స్ గిఫ్ట్ అని అర్థం అన్నమాట. సరే దానికి ఇంకొక ఆయన వచ్చి చీరాల్లో సేవను చూసి జాన్ నేను ఇట్లా అనుకోలేదు ఈ సేవ ఇట్లా జరుగుతుందని, ఎందుకంటే దీని చరిత్ర నేను ఎరుగుదును, దేవుడు ఇంత ఆశ్చర్యంగా సేవ జరిగించాడు, నువ్వేమనుకోకపోతే మీ పెద్ద బాబుకి నేను ఒక పేరు కలపాలని కోరుతున్నాను అన్నాడు. సరేనా పెట్టండి అని అన్నాను. అప్పుడు జోసెఫ్ అని పేరు పెట్టాడు. అంటే ఫలభరితము అని. అందుకని జోసెఫ్ థియోడర్ పెద్దోడి పేరు. వాడికి ఇప్పుడు బీడిఎస్ అయిపోయింది, హౌస్ సర్జన్ చేస్తున్నాడు చెన్నైలో. తర్వాత రెండో వాడేమో బీటెక్ చదువుతున్నాడు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో. ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరు బాప్తిజం తీసుకున్నారు, ఇద్దరు ప్రభువును ఆరాధిస్తారు, ఇద్దరు ప్రభు పరిచర్య సేవలో పాల్పడతారు. బహిరంగ సువార్త కింద వెళ్తారు, వాక్యం చెప్తుంటారు, వాళ్ళతో చేయగలిగిన సేవ చేస్తుంటారు. ప్రభు కృప అది. కాబట్టి అదే నా ప్రార్థన. కనుక మా కోసం మీరు ప్రార్థన చేయండి. మాకుండే అనేకమైన హద్దుబాట్లు బలహీనతల్లో ప్రభుకు నమ్మకస్తులమై జీవిస్తూ నమ్మకంగా ప్రభుని సేవించి ప్రభు మహిమ కొరకై అనేకులకు ఆశీర్వాదకరమైన సేవ చేసేందుకు విశేష దినాల కొరకై మా నిమిత్తమై మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామమున మీకు మనవి చేస్తున్నాను. నీవు ఇంకా రక్షణ పొందలేదా? ప్రభు నీళ్ళ తన చూపుతున్న తన అపారమైన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చాలా చిన్న వయసులోనే ప్రభువుల విశ్వాస రక్షణ పొందాను. నీవెందుకు కాదంటున్నావు ఈ రక్షణను? కాబట్టి రేపు నీది కాదు, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ తీర్మానం చేసుకో. మోకరించి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు ఇంతమందిని రక్షించావే, నన్ను కూడా రక్షించాలని ఆలోచన చేస్తున్నాను. నా పాపాలు కూడా క్షమించి రక్షణ నాకు దయచేయి. బాప్తిసంలో పాలు పొందలేదా? ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఒకవేళ ఎప్పుడో చిన్నప్పుడు తీసుకునేది రెండో బాప్తిసం ఎందుకు అనుకుంటున్నావా? నీవు చిన్నప్పుడు తీసుకునే బాప్తిసం కాదు, రక్షణ పొందిన తర్వాత నీవు బాప్తిసము తీసుకోవాలి. అంతేకాదు ప్రభు పని పరిచయంలో పాలు పొందడం అనేది ధన్యం. అందుకనే ఈ పనిని నువ్వు అశ్రద్ధ చేయకు, ప్రభు కోసం నమ్మకాన్ని జీవించు. జీవితంలో అనుమతించబడే కష్టాలన్నీ చాలా ఆశీర్వాదకరం. సనుక్కోకు, గొనుక్కోకు. అదే మీకు చెప్పాలని కోరుతున్నాను. చాలాసార్లు చిన్నదానికి పెద్దదానికి సనుక్కుంటాం, కొనుక్కుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో సుఖాల వల్ల కలిగే మేలు కంటేనూ కష్టాల వల్ల కలిగే మేలు ఎక్కువైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. అందుకనే పిల్లరా, సుఖానుభవం దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకోవద్దు. ప్రభా నీవు నన్ను ఏ స్థితిలో ఉంచుతావో ఆ స్థితిలో నేను సంతోషంతో నీ కోసం జీవిస్తా, సనుగులు గొనుగులు మాని అని చెప్పు. కాబట్టి 73వ కీర్తన చివరి వచ్చిన దేవుని పొందుట ధన్యతర. ఇంగ్లీష్లో ఇంకా బాగుందన్నమాట. నాకైతే దేవుని కలిగి ఉండుట గొప్ప ధన్యత. కాబట్టి ఈ ధన్యత నీవు పొందు, ఈ దేవుని కొరై నువ్వు జీవించు. అట్లు ఈ దినములు నీ ఆయుష్కాలం ప్రభు మహిమ కొరై సజీవం చేసుకో. ప్రభు మనకందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకో. మా
మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యోగ్యమైన పవిత్రమైన నామమున తీసుకోవాలి. ఈ సమయం కోసం చెల్లిస్తున్నాం. మా ప్రియులు దాచుకోవడానికి ఖండించి అన్యమైనటువంటి కుటుంబంలో ఆయన జీవితం, వారి యొక్క తండ్రి జీవితం అలాంటి పరిస్థితుల్లో వెళ్ళుతో వివరించారు. పూర్తిగా భయంకరమైనటువంటి విగ్రహాలతో కూడినటువంటి అయితే ప్రభా తగినటువంటి కాలంలో వారి యొక్క నాన్నగారిని ఎలా రక్షించారు. జీవంలో వాడు సత్యవంతుడు దేవుని ప్రభా ఆయన జీవితంలో విశ్వసించి ఆయన ద్వారా పొందగలిగినటువంటి రక్షణ, నూతన జీవం యొక్క అనుభవం, నూతన శుద్ధిగా చేయబడినటువంటి ఆ తర్వాత తన సొంత కుమారునికి చెప్పగలిగాడు. కనుక ప్రభు నిజమైనటువంటి వాడు ఆయనలో భయభక్తులు ఉంచాలి. విశ్వాసం సొంత తండ్రి కుమారునికి ఇదిగా చెప్పగలిగి ప్రభావాన్ని ఈ మార్గంలో తీసుకురావడానికి సాధనముగా ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం ఆ సొంత పిల్లలకు నేను చెప్పి దైవ మార్గంలో నడిపించడం ఇదంతా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అలాగా కుటుంబంలో ప్రభా తండ్రి ద్వారా స్వార్థుని మొత్తంగా ప్రభా దైవికమైనటువంటి విధానంలో సంధించబడి రక్షణ యొక్క వెలుగులోనికి రాగలి నూతన జీవిత యొక్క అనుభవాన్ని తన జీవితంలో ఆశీర్వాదకరంగా పరిణమించబడినటువంటి సందర్భాలు అదిగా ప్రభువు సేవించడానికి, ప్రభువు గమనించడానికి, హెబ్రోనులో సహవాసంలో ఆత్మీయమైనటువంటి మేలు పొందడానికి, అలాగే ప్రభు సేవార్థమై పిలువబడడం, దాని ఖైదు చెల్లించి ముందుకు రావడం, ప్రభు హెబ్రోనులో ఎంతో చక్కటి అనుభవాలు, ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఎంతో చక్కగా సిద్ధపరచబడడం, అన్నిటికీ ప్రభు ఎదురైనటువంటి స్థలం కనుక అలాగా తరబిదు చేయబడి ఆత్మీయమైనటువంటి వెలుగులోకి రావడానికి మీరెంతగానో సహాయం చేశారు. చిన్న గ్రామంలో పంపించారు కనుక 5-6 మంది ఉండేటువంటి స్థలంలో ఎంతో ప్రయత్నం చెల్లించాలని సేవించడానికి, తద్వారా ఆత్మల యొక్క రక్షణ, అనేకులు ప్రభువును విశ్వాసం, అనేకులు ప్రభు యొక్క మార్గంలోకి రావడానికి మీరెంతగా సహాయపడాలి. అనేక చిన్నగా ఆరంభించి ఈనాడు ఎంత ఎక్కువైనటువంటి బాధ్యతలు ప్రభావ దైవికమైనటువంటి కార్యంలో సాగిపోవడానికి కలిగించినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబంగా పిల్లలతో కూడా కలిసి మీరు సేవించేటువంటి మీరెవరైనా సేవించు, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాం అదిగా యొక్క జీవిత యొక్క అనుభవాన్ని ప్రభావ ఈ సమయంలో బయలుపరిచినట్టుగా ఇక్కడ చాలా మంది ఉన్నారు, రక్షణ లేని ఉన్నారు, రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఉన్నారు, బాప్తిసం తీసుకునేటువంటి వారు సేవతో పిలువబడుతుంది, ఇంకా అలాగే ముందుకు సాగకుండా సంపూర్ణంగా లోబడకుండా ఉండేటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా మీరు దర్శించి సెలవుకు సమయపస్తులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయమైనటువంటి కార్యం పరిశుద్ధాత్మ ద్వారా ఈ రాత్రిలో జరిగించండి, నెరవేర్చండి. వారికి మహిమాత్మై ప్రజలను సంధించండి, నీకు స్వాడు కాగలిగినట్లు మీరేం చూపించగలిగినట్లు సహాయపడండి. నీ కార్యం నెరవేర్చమని మరోసారి ఈ యొక్క సాక్ష్యాన్ని వినటువంటి వారు దినాలు ఎంతో మంది సేవకు అవసరం. ప్రభు ఎన్నో సంఘాలు ఖాళీ ఉంటాయి, అయినప్పుడు కూడా ఎవరొస్తారు ఇలాంటి దైవికమైనటువంటి వాంఛ కోరిక లేనటువంటి వారు ఉండేటువంటి వారిని ప్రభావ మీరు సంధించి ప్రభావాన్ని కార్యం కొరకై ఎవరులను ఎవరు సౌదరులను ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే లోబడేటట్లుగా వారు హృదయాలు సిద్ధం చేయాలి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ యేసుతో వారి నామం ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. అలాగే మోకాలు నుండి 2వ పాట పాడుకుందాం. ఈ కొరతల్లో నుండి 2వ పాట.
Gazulai in a waru